ఓహో గరలా కంట నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్ళే లేరంట ఎట్లా పుట్టావో చెప్పమంట. భారత రాజ్యాంగాన్ని తొలగించే వాళ్ళతో వీళ్ళు స్నేహం చేసి మేము ఏబిసిడి వర్గీకరణ చేసుకుంటాం అంటారు. కాదు, భారత రాజ్యాంగాన్ని తొలగించేది సాధ్యమవుతుందో? సో అంటే బీజేపీ హిందుత్వం గురించి కొట్లాడతలేదా? ఏ మూర్ఖులలు ఎవడు చేపిస్తున్నాడా మా మీద ఈ కుట్రలు? మా మీద క్రైస్తవులు దాడి చేస్తున్నారా? మా మీద ముస్లింలు దాడి చేస్తున్నారా? మా మీద హిందువులే కదా, తోటి హిందువులే కదా మా మీద దాడి చేసేది. ఇద్దరు హిందూ సింహాలు అని మాట్లాడుతున్న వాళ్ళు చేయలేని న్యాయం ఆ హిందువులకు రెంజల రాజేష్ గారు చేసిండు. కాదు కూడదంటే డిబేట్కి రమ్మని చెప్పి నా కొడుకులు ఏమన్నారు. చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి. ఛీ, నీకొక రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు 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 లేవు. విప్లవ రచయిత అయినటువంటి శ్రీశ్రీ గారు ప్రశ్నిస్తే ఆయన ఒక పాపనుడు కాబట్టి దేవుణ్ణి తిట్టచ్చు, దేవుణ్ణి అడగచ్చు, నీ భక్తుడినైనాను నిత్య దరిద్రుడినైనా అని అనొచ్చు. చీ అనొచ్చు, తూ అనొచ్చు. రెంజల్ రాయేష్ ఒక దళితుడు కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించచ్చు. ఇది ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం. నేను బాధతో అడుగుతున్నాను ఆయన దేవుణ్ణి. ఒక హిందువుగా స్పందించిండు ప్రవీణ్ అన్న, మీకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది హిందుత్వంలో రావాల్సినటువంటి మార్పు. ఈ వర్ణ వ్యవస్థకి కారణమైన వ్యక్తులు బ్రాహ్మణులు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అంటాడు. రాజేష్ని భౌతికంగా చంపుతారు కావచ్చు, రాజేష్ పాటలు, రాజేష్ మాటలు, రాజేష్ స్పీచ్లు రాబోయే 200 సంవత్సరాల వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. చంపుతారని అనుకుంటున్నారా? చంపితే ఎవరికి భయపడతారు? నాకు సావు లేదు శివ, నేను భౌతికంగా చచ్చిపోతా. నా పాటలు. సో ఒక వ్యక్తిని మీరు బాల్కొండ దగ్గర అనుకుంటా ఒక వ్యక్తిని మీరు కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టారు? అంటే మీరు చట్టం గురించి, రాజ్యాంగం గురించి కరెక్ట్గా మాట్లాడే మీరు చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుంటారా? ఇది ఎవడు రాసిండు? సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతురుగా, మళ్ళీ కాంట్రవర్సీ అయితే ఏంది? నేను సమాధానం చెప్తా, పిలిపి కదా కాంట్రవర్సీ. కాంట్రవర్సీ చేసే వాళ్ళని పిలిపి, నా తప్పు అయితే నేను సరిదిద్దు. అంబేద్కర్ అంటే కథ మీద మాలామాదిగోల నాయకుడు, మాలామాదిగోలకే రాసిండు. ఏ ఒక్క బీసీ నాయకుడైనా బయటకు వచ్చి నా ఇంటర్వ్యూ చూసి అరే నిజమేరా రెంజల రాయేష్ గారు చెప్పింది కరెక్టే రా, అంబేద్కర్ పాపం వాళ్ళకి 15% రాస్తే మనకి 52% రాసిండు కానీ 52% ఇవ్వలేరు, ఒప్పుకోలేరు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టి కృష్ణమాచారి, అయ్యంగార్, ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మండల్ కమిషన్ పోరాటం చేస్తే మొన్న 1980లో ఈ 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. బీసీలకు సోయలేదు. వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేసుకుంటే ఇలా 52% రిజర్వేషన్ వస్తే బీసీలు అందరూ సుభిక్షంగా బతికేవాళ్ళు. ఈ దేశం సంపద మనందరిది అన్నాడు అంబేద్కర్ గారు. సరే, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా జరగదా? ఒక కులాన్ని తీయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా రాష్ట్రపతి యొక్క ఆమోదం ఉండాలి. ఉత్త కులాన్ని తీసి వేయాలంటేనే రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. కులాన్ని తీసేస్తలేరే. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు సలహాలు, సూచనలు ఇచ్చింది. సజెషన్స్కి జడ్జిమెంట్కి చాలా తేడా ఉంది. ఓకే, ఇది మా సమాజానికి అర్థం కాదు. జడ్జిమెంట్ కాదా, సజెషన్స్ మాత్రం. నేను విద్వేషాలు రెచ్చగొడతాను, అందుకని నన్ను నోట నుంచి ఒక్క మాట కూడా పొరపాటుగా అరే తురి అనే మాట కూడా రాలేదు. చూడు ఇంతసేపు రాదు కూడా అట్లా. ఎందుకంటే నా శత్రువు ఎవడో నాకు తెలుసు. అసలు శత్రువుని వదిలేసి నేను మావాళ్ళని కొట్టుకుంటే ఏం ప్రయోజనం? సరే, వివేకాన్ని ఎన్ని పైసలు ఇచ్చింది? ఆడైపోయింది. మొత్తం మంది పైసలు ఇస్తున్నారు, వివేకానంద కాదు. మావాళ్ళు కూడా సిద్ధాంతపరమైనటువంటి బయస్ జరుగుతుంది అంతే. ఇది మన వ్యక్తిగతమైన కక్ష కాదు. వ్యక్తిగత కక్షగా అనుకునేవాడు పిచ్చి మూర్ఖుడు, ఇల్లిటరేచర్, చదువు రానివాడు. పుష్ప సినిమా చూసారా? అది సుకుమార్ గారు తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో, లేకపోతే నా దృష్టికోణం అట్లా ఆలోచించినో తెలియదు కానీ ఒక గొప్ప మాట అన్నాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ డైలాగ్. ఇది చాలామందికి తెలియదు. పుష్ప సిండికేట్ కావాలని ఎందుకంటున్నావు అంటాడు. రేయ్, మనం డబ్బులు తీసుకుంటే కూలినా కొడుకులాగా ఉంటాం రా, మనం కొన్ని డబ్బులు తక్కువ తీసుకున్న పార్ట్నర్లం అవుతాం రా అన్నాడు. అది అంబేద్కర్ గారి డైలాగ్. బిడ్డ, మీరు ఈ దేశంలో వాటాదారులు కావాలి కానీ బిచ్చం ఎత్తుకుని అడుక్కునేటోళ్ళు కావద్దన్నాడు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డి శివ చౌదరి. సో మనతో పాటు మాలల కోసం పోరాడుతున్న నాయకుడు, మాలల నాయకుడు రెంజర్ల రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నా శివ, బాగున్నాను. మస్తున్నా. సో అంటే జై భీమ్ అంటారా, జై మాదిగ అంటారా, జై మాల అంటారా?
జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి, అదే కులం కాదు. ఓకే, జై మాదిగ అంటే జై మాదిగనే తప్పలేదు, జై మాదిగ అంట. ఓకే, జయమాల అంటే జయమాలనే తప్పలేదు, సో జై బీసీ అని అది ఏమన్నా అనొచ్చా? అన్నీ అంట. జై భారతదేశం ఓకే, ఇంకా ఏదైనా అంట, ఏదైనా అంటారు. వర్ధిల్లాలి. ఆ కులం యొక్క చరిత్ర, ఆ కులం యొక్క పోరాటం, ఆ కులం యొక్క త్యాగం, ఆ కులం యొక్క స్ఫూర్తి వర్ధిల్లాలి. ఏ కులమైనా తప్పలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏబిసిడి వర్గీకరణ అంటే ఏంది అసలు? ఒకవేళ వర్గీకరణ జరిగితే ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం? చూడు శివ, 59 కులాలు ఉంటాయి ఎస్సీలలో. మాల, మాదిగ దగ్గర నుంచి మొదలెడుతుంది, సింధు, దక్కలి, రెల్లి, ఇట్లా రకరకాల కులాలు ఉంటాయి. అంటే కొద్ది మంది కులాలను కేటగిరైజేషన్ చేస్తూ ఏబిసిడి వర్గీకరణ అనేది పెట్టిండ్రు. అది ఏమైపోయిందంటే అవకాశాలు ఒక వర్గానికి ఎక్కువ అవుతున్నాయి, మాకు రావట్లేదు అనేటువంటి బాధను ఎంఆర్పిఎస్ వ్యక్తం చేసింది. సో దాని అర్థం ఏమిటి అంటే ఆ పలానా ఏబిసిడిలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువగా దోసుకుంటున్నారు, దొబ్బి తింటున్నారు, తీసుకుంటున్నారు అనే మాట ఏదైతుందో అదొక పిచ్చి వాదన. నిజంగా మాదిగలకు అన్యాయం జరిగితే మాలల కంటే వాళ్ళు A to Z చేసుకోవాలి. నువ్వు ఏబిసిడి అని నలుగురిని పెడితే 59 కులాలని 4కి ఎట్లా అంకితం చేస్తావు? A to Z జరగాలి కదా, ఎవరి కులానికి వాళ్ళే ఉండాలి. అంటే ప్రతిభ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం షెడ్యూల్ క్లాజ్లో ఒక లెక్క నడుస్తూ ఉంది. ఆ లెక్కను కాదు, మాకు అన్యాయం జరుగుతుంది, ఇలా ఏబిసిడి వర్గీకరణ జరగాల, మేము మాలల కంటే ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ రిజర్వేషన్ రావాలా, ఏబిసిడి కేటగిరైజేషన్ ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి న్యాయం చేయట్లేదు అనేటువంటిది ఎంఆర్పిఎస్ యొక్క వాదన. ఓకే, సో వర్గీకరణ జరగాల అని చెప్పేసి అంటున్నారు. సో మేమేమంటున్నాం, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగని, సెన్సెస్ తీసి జనాభా దామాషా ప్రకారం ఎంపైరికల్ డేటా తీసి ఎవరు విద్యావంతులైనరు, ఎవరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఈ డేటా అంతా సేకరించి రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాల. దానికి నేను మద్దతుగా ఉంటా, అవసరమైతే దానికోసం నా సహోదర కులంతోనే నేను పోరాటం చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. సో ఎందుకు రాజ్యాంగబద్ధంగా జరగాలి? ఎందుకంటే ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం మనం అందరం నమ్ముతాం, గౌరవిస్తాం, అది శాసనం కాబట్టి దాన్ని మనం అందరం కూడా అవలంబించాలి. సో రాజ్యాంగ విరుద్ధంగా మేము చేసుకుంటామని బీజేపీతో దోస్తాం చేసి, ఇది హాస్యాస్పదం, నవ్వుకునే విషయం ఏంటంటే బీజేపీ యొక్క ప్రధానమైన ఎజెండా అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువు రాసినటువంటి మనుస్మృతిని పెట్టాలనేది వాళ్ళ ఎజెండా. మరి భారత రాజ్యాంగాన్ని తొలగించే వాళ్ళతో వీళ్ళు స్నేహం చేసి మేము ఏబిసిడి వర్గీకరణ చేసుకుంటాం అంటున్నారు. కాదు, భారత రాజ్యాంగాన్ని తొలగించేది సాధ్యమవుతుందా? ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, అది రాజ్యాంగ విరుద్ధమే. ఎన్ఆర్సీ తీసుకొని వచ్చిండ్రు, అది రాజ్యాంగ విరుద్ధమే. ఇప్పుడు జమ్లీ ఎలక్షన్ కూడా తీసుకొని వస్తామంటారు, అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. అంటే వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టు 1920లో మొదలైనటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా విజన్ 2020, ఓకే, మనం 2020 వరకు 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని పరిపాలించాలనేటువంటి కసితో, అకుంఠిత దీక్షతో, లక్షలాది మంది త్యాగంతో వాళ్ళు అక్కడికి రీచ్ అయినరు, చేరుకున్నారు. ఈరోజు వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం కోసం మాట్లాడితే రెంజాల రాజేష్ అంబేద్కర్ వాది, మాలమాదిగోళ్ళ మనిషి కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తాను ఎందుకంటది అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తాయి. నేనేమంటానంటే ఆర్ఎస్ఎస్ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని తొలగించి మా ఆర్ఎస్ఎస్ జెండా ఎగరవేయడం మా లక్ష్యం అంటున్నారు. ఓకే, ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? ఎక్కడన్నా చెప్పుకున్నారా వాళ్ళు? చాలా ఎన్ని ఇప్పుడు ఎందుకు మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన 15th ఆగస్టుకు నీకు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయరు, వాళ్ళ పతాకాన్ని ఎగరవేసుకుంటారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భారత మాత సింహం మీద ఇట్లా కూర్చొని ఉంటుంది కదా, ఆ తల్లి చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది, కానీ వాళ్ళ భారత మాతకు మాత్రం కాషాయం జెండానే ఉంటుంది. ఇది చూసిన ఇది త్రివర్ణ పతాకం. సో ద పీపుల్ హ్యావింగ్ వాళ్ళకు ఒక సిస్టమ్ ప్రకారం మనుస్మృతిని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ అంతిమ లక్ష్యం ఈ దేశాన్ని కేవలం హిందూ దేశంగా మార్చడం, అఖండ భారతదేశంగా మారుస్తామని ఒకవైపు మాట్లాడతారు. ఇక ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్ కలవాలి, బంగ్లాదేశ్ కలవాలి, ఆఫ్ఘనిస్తాన్ కలవాలి. మరి వీళ్ళు తెల్లారి తెలిస్తే పాకిస్తాన్ వాళ్ళని తిడతారు,
మరి ఇలా అఖండ భారతదేశం ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ప్రజలకు అర్థం కావాలి, విశ్లేషకులు చెప్పాలి, వీళ్ళ అంతిమ లక్ష్యం అఖండ భారతదేశం అంటారు. గొప్ప విషయమే, ఐఎమ్ యాక్సెప్టెడ్ ఇట్. మళ్ళీ కేవలం హిందువులు మాత్రమే ఉండాలా, ఇది హిందూ దేశంగానే ఉండాలా, హిందువులు చెప్పిందే శాసనం కావాలా? కానీ తోటి హిందువులైన దళితులు మాత్రం గుళ్ళకెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలా, హారతి కాడికి రానియద్దు, గుళ్ళకి రానియద్దు, వీళ్ళు అంటరానులు మాలమాదిగోలు వీళ్ళని దూరం పెట్టాలి. అది ఇప్పుడు ఉందా? ప్రతిరోజు జరుగుతూనే ఉంది, ప్రతిరోజు జరుగుతూనే ఉంది. మా మీద ఇన్ని అరాచకాలు. రీసెంట్గా నిన్నగాక మొన్న జరిగిన ఒక మన ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అమ్మాయి అబ్బాయి కలిసి వికారాబాద్ జిల్లా దగ్గర ఒక గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటే అయ్యగారు పంతులు గారు మీరు ఎస్సీలు, మీరు గుళ్ళోకి రావద్దు, గుడి బయట పెళ్లి చేసుకోండి అని అంటే దానికి ఆయన నిరాకరిస్తే వాళ్ళ కొడుకు పెళ్లి చేసిన వాళ్ళది. ఇప్పుడు ముందట్లాగా లేదు కదా, ఎక్కడో జరిగితే తెలియదు. సోషల్ మీడియాలో ఆ పిల్లగాడు పెట్టాడు, మాకు ఇది జరిగిన అవమానం 2024లో కూడా భారతదేశంలో కులం యొక్క ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుందో చూడని చెప్పి పోస్ట్ పెట్టిండు. మీలాగే క్రాంతి ఇంటర్వ్యూ చేస్తాడు చీకోడి ప్రవీణ్ అన్న మరి తోటి హిందువులే దళితుల మీద దాడులు చేస్తున్నారు కానీ మీరు స్పందించారంటే 100% స్పందిస్తా, అసలు విషయాలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురా అని చెప్పిండు. ఆ విషయాన్ని నేను విన్నా కాబట్టి నేను చీకోడి ప్రవీణ్ అన్నకు చేరవేసిన వికారాబాద్లో. అన్న మరి ఇట్లా మన తోటి హిందువుల మీద ఇట్లా అన్యాయం జరుగుతుందన్న, వాళ్ళని తక్కువ కులములో చెప్పి గుళ్ళోకి రానివ్వట్లేదు అంటే చీకోటి ప్రవీణ్ అన్న సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా స్పందించి రాజేష్ అవసరమైతే మా గణపతి గుళ్ళో నేను పెళ్లి చేస్తా, వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇది తప్పు అని చెప్పి ఖండించి వాళ్ళకి మేము అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి చెప్పిన తర్వాత అంటే ఒక హిందువుగా స్పందించిండు ప్రవీణ్ అన్న. మీకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది హిందుత్వంలో రావాల్సినటువంటి మార్పు. మన హిందువులే మన మీద అన్యాయం చేస్తున్నప్పుడు జ్ఞానవంతులైన హిందువులు అలాంటి అవమానానికి గురవుతున్న వాళ్ళ పక్షాన నిలబడితే హిందుత్వం బలపడుతుంది. సో అంటే బీజేపీ హిందుత్వం గురించి కొట్లాడతలేదా? ఏ మూర్ఖులలు. నేనేమంటున్నా, అఖండ భారతదేశం కావాలా, తెల్లారలేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చంపుదాం తిడదాం అంటారు. నువ్వు ప్రేమిస్తే నీ దగ్గరికి వస్తారు, నువ్వు ద్వేషిస్తే ఎట్లా వస్తారు? నీ అఖండ భారతదేశం ఎట్లా సాధ్యమైతే చెప్పు. దిస్ ఈజ్ ద క్వశ్చన్. క్లియర్గా అర్థమవుతుంది కదా శివ నీకు. అఖండ భారతదేశం మా భారతదేశంని మా నుంచి వేరు చేసిండు గాంధీ. పాకిస్తాన్ భారతదేశం వేరు కావడానికి కారణం గాంధీ, అందుకే మా ఆర్ఎస్ఎస్ గాడ్సే చంపేసిండు అని మాట్లాడతారు కదా వీళ్ళు. మరి పాకిస్తాన్ తిడతామేంద్రా పొద్దున్నెత్తే రాజకీయాల కోసం, వాడు ఎట్లా ఏకమవుతాడు, నీ దాంట్లోకి ఎట్లా వస్తాడు, నీ దేశం దగ్గర ఎట్లా కలుస్తాడు? అంటే చెవులో పువ్వులు పెడితే పెట్టించుకోవడానికి మేము పిచ్చోళంగా, మేము భారత రాజ్యాంగం మీద భారతదేశ సమగ్ర చరిత్ర మీద అవగాహన కలిగి ఉన్నాం. సో అంటే మీరు హిందువుల గురించి మాట్లాడుతున్నారు కదా, సో గాంధీని చంపింది ఎవరు? హిందువా ముస్లిమా? గాడ్సే. హిందువా ముస్లిమా? గాంధీ హిందూ, హిందూ పక్క బ్రాహ్మణ్. అవును. సో అంటే ఇప్పుడు మీరు హిందువుల గురించి మాట్లాడుతున్నారు. అవును. సో మీరు ఇప్పుడు హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేయనండి? మొన్న రీసెంట్గా మా నిజామాబాద్ జిల్లాలో సారీ మా కరీంనగర్ జిల్లాలో మల్లాపూర్ మండల్లో 45 రోజులు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు మాలమాదిగోళ్ళు. సో 45వ రోజు గంగా స్నానం చేసి ప్రొద్దున గుండు తీసుకొని వచ్చి ప్రొద్దున జాతర చేసుకుంటారు హనుమాన్ జయంతి సందర్భంగా. గుళ్ళోకి పోయి మొక్కి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలకు సత్రం పెడుతుంటే అక్కడున్న కాపులు వచ్చి అరే మీ మాలమాదిగా నా కొడుకులు పెట్టి అన్నం మేము తినాలరా, మీరు తక్కువ జాతరలు అని చెప్పి అన్నము కూర అన్నీ ఉలకపోసారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడ అనుకుంటున్నారు? ధర్మాపురి అరవింద్ గారి పార్లమెంట్లో. మళ్ళీ ఆ నుంచి కొద్దిగా దూరం పోతే 4-5 కిలోమీటర్ల కరీంనగర్ జిల్లా చాలా అయితే మళ్ళీ ఆ పార్లమెంట్ ఎవరు? బండి సంజయ్ గారు. ఇద్దరు హిందూ సింహాలు అని మాట్లాడుతున్న వాళ్ళు చేయలేని న్యాయం ఆ హిందువులకు రెంజాల రాజేష్ గారు చేసిండు. కాదు కూడదంటే డిబేట్కి రమ్మని చెప్పి నా కొడుకులు ఏమన్నా. సో నేను వేరేది అడుగుదాం అనుకున్నా, మీరు వేరేది చెప్పారు ఇప్పుడు. సో హిందువులకు గురించి మీరు మాట్లాడుతారు కాబట్టి నేను బ్రాహ్మణులను ఎందుకు తిడతారు? నేను భారతీయుడు చెప్తా, దానికి కూడా సమాధానం. మొదటగా నేను భారతీయుని, చివరిగా నేను భారతీయుని. ఓకే. బ్రాహ్మణులు ఇప్పుడు ఆ గుళ్ళోకి ఎవరు రానియలేరు? ఆ పిల్లలని పెళ్లి చేసుకుంటామని పోయేటోళ్ళని. ఓకే, బ్రాహ్మణుడేనా కదా? ఇంకోటి అవును. అదే వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లా దగ్గర మొన్న శివమాల వేసుకుంటున్నాడు ఆయన 23 సంవత్సరాల నుంచి. పంతులు గారు రోజు వచ్చి ఆరతి ఇచ్చేది. ఆ రోజు ఆయనకు జ్వరం వచ్చి రాకపోవడం వల్ల వాళ్ళ కొడుకు వచ్చిండు. కొడుకు వచ్చి అయ్యా ఎస్సీలు ఎవరైనా ఉంటే గుడి కింద ఉండి ఆరతి తీసుకోవాలి, గుడి మీద ఉండి ఆరతి తీసుకోవద్దు అన్నాడు. కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో మాలా మాదిగలను బొడ్రాయి దగ్గరికి రానియకుండా చితక బాధిండ్రు. ఎన్ని అవమానాలు సహించాలా? ఎవడు చేస్తున్నాడు మా మీద ఈ కుట్రలు? ఎవడు చేపిస్తున్నాడు మా మీద ఈ కుట్రలు? మా మీద క్రైస్తవులు దాడి చేస్తున్నారా? మా మీద ముస్లింలు దాడి చేస్తున్నారా? మా మీద హిందువులే కదా, తోటి హిందువులే కదా మా మీద దాడి చేసేది. బతుకమ్మల దగ్గరికి మా అక్క చెల్లెలు తీసుకొని పోతే మీ బతుకమ్మలు ఊరందరూ వేసిన తర్వాత వేయమని చెప్పి అవమానిస్తారు. మా తమ్ముళ్ళు గణపతి పండుగ పెట్టుకుని గణపతిని చేసుకుంటే ఊరు గణపతులన్నీ నీళ్ళలో అంపిన తర్వాత మా గణపతులు అంపమంటారు. ఆ ఉట్లు వాకే దగ్గర మాలా మాదిగోళ్ళని ఆ ఉట్ల దగ్గరికి కూడా రానివ్వరు. ఎన్ని జాగాలలో మా మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది.
హిందువులు మా మీద అన్యాయం చేస్తూనే నేను హిందువుల్ని ప్రశ్నించకుండా వేరే వాళ్ళని ఎట్లా ప్రశ్నిస్తా? దీని అంతటికీ కారణం పంతులే. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మంచి బాపలు ఉంటే వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సరే, ఇప్పటివరకు మీ జీవితంలో ఎవరన్నా మంచి బ్రాహ్మణులు కనిపించారా? అయ్యో ఎందుకు లేరు శివ. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ వినయ్ గాడు, ఓకే, ఈ ఇంటర్వ్యూలో వాడు చూస్తూ ఉంటాడు. వాడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడు బాపనే. మేము ఇద్దరం కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, దీని మీద ఆలోచిస్తాం. వాడే చెప్తుంటాడు, అరే చికెన్ తింటాడా? మటన్ చికెన్ తినడు కానీ మామూలుగా థమ్స్అప్ ఇట్లా తాగుతాం అంత. వాడు చెప్తా ఉంటాడు చాలాసార్లు, నిజంగా మామ అంత ఫాల్తుగా వీళ్ళు ఏ మనుషులు నాకు అర్థం కదా అసలు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళ నాన్న వాళ్ళంతా కష్టపడి పెరిగింది కాబట్టి, వాళ్ళు మనతో కలిసి తిరిగింది కాబట్టి వాళ్ళకి ఆలోచన లేదు. కొద్దిమందికి ఉంది దేశంలో ఇంకా క్యాస్ట్ ప్రాక్టీస్ చేయిస్తున్నదే బ్రాహ్మణులు. అన్న మంచి బ్రాహ్మణులను స్వాగతిస్తాం, చెడ్డ బ్రాహ్మణులను తిడతాం. నాట్ ఓన్లీ బ్రాహ్మణ్స్, ఈ వర్ణ వ్యవస్థకి కారణమైన వ్యక్తులు బ్రాహ్మణులు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అంటాడు. సో నేను దాన్ని చూస్తున్నా కాబట్టి ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ హోల్డర్ ఫర్ మై కమ్యూనిటీ. నా సమాజానికి జరిగిన అన్యాయం నా దగ్గరికి ఎందుకు చేరుతా అంటే, నేను వాళ్ళ లీడర్ని, నేను వాళ్ళ అన్నని, వాళ్ళ తమ్ముని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ నాయకుని. కాబట్టి మాకు సత్వరం న్యాయం జరగాలంటే మా అన్న దగ్గరికి పోతేనే జరుగుతా అని చెప్పి నా దగ్గరకు వస్తుంది. నేను వాళ్ళ గొంతుకగా ఈ ప్రజలందరికీ చూడండి, తోటి హిందువులే మా మీద దాడి చేసినప్పుడు చీకోటి ప్రవీణ్ గారు లాగా మద్దతు ఇచ్చే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే రెంజల్ల రాజేష్ ఇంత బాగా మాట్లాడుతుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడన్నా మీరు హిందూ దేవుళ్ళని కానీ దేవతలు కానీ మీరు తిట్టడం జరిగిందా? నేను ప్రశ్న, ఎవరన్నా తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగిందా? నేను తిట్టను, ఎవరిని తిట్టమని చెప్పాను. ఓకే, నేను ఒక విషయం చెప్తా. నాకు తెలియని విషయాలు తెలుసుకునేటువంటి అర్హత నాకు ఉందా లేదా? ఈ దేశం ఉంటుంది పక్క. నేను ఈ దేశంలోనే కదా. మా అమ్మమ్మకు రాని చదువు, మా నాన్నమ్మకు రాని చదువు, అసలు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువుకోలేనటువంటి ఈ దేశంలో సరస్వతి తల్లి ఎక్కడ చదువుకున్నా అని అడిగిన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే, ఈ కామరూపిణి అంటే అర్థం ఏంద్రా నాకు అర్థం కాదు, ఆమెను తిడుతుండ్రా అర్థం కాని భాషలో అని అడిగిన. అది తప్పే అయితే నాకు సరిదిద్ది చెప్పాలా. బిడ్డ కామరూపిణి అంటే నువ్వు అర్థం చేసుకుని అర్థం కాదు బిడ్డ గిది అని చెప్పి చెప్పాలా. కానీ దాడి చేసి చంపేస్తావంటే ఎవడిచ్చింది నీకు అధికారం? ఇదా? నువ్వు శత్రువుల మీద పోరాటం చేయి. మీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలు అందరిని తీసుకుని పాకిస్తాన్కి పోమని చెప్పు, ఆడపోయి యుద్ధం చేయమని చెప్పు. తోటి దళితుల మీద మీరు చంపుతాం కొడతామంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఇలా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం నేర్పుతున్నాడు శివ వీళ్ళు? నేను కూడా 45 రోజులు నిష్టగా మాల వేసుకున్నా, రాముడు మాల. మేము గిట్లా ఏ మంది మీదకి యుద్ధాల కోసం పోలేం. ఏ మాల వేసుకున్నా? రాముడు మాల వేసుకున్నా. ఓకే, మా ఊళ్ళో రామాలయం ఉంది. ఓకే, రామాలయం ఉంది. నేను మంచిగా భజన చేసే వ్యక్తిని. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే, నేను ఖుద్దు భక్తుడిగా ఉండి నాకు ఎప్పుడు ఆ డిస్క్రిమినేషన్ లేదు. నేను డిస్క్రిమినేషన్కి గురవుతున్న సమాజానికి నాయకుని కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళని మాలలేసుకొని మొన్న రీసెంట్గా ఒక ఆయన పిల్లంని చంపేసిండు. ఇది అయ్యు నేను నీకు ఇచ్చిపోతా పోంగా. అయ్యప్ప స్వామి మాలేసుకొని మోదము, కామము, క్రోధము, మదమాత్సాలను వదిలేయడం మాలేసుకోవడం అంటే మంది మీదకి యుద్ధం కోవడం కాదు. లుంగి మీదకి కట్టుకొని నువ్వేమో అయ్యప్ప స్వామి మాలేసుకుంటావురా నాకు అర్థం కాదు. హిందుత్వాన్ని ఇజ్జత్ తీస్తున్న చెత్త నా కొడుకున్నారు ఇలా. ఆయన స్కూల్లో పిల్లగాడు, స్కూల్ కానీ ప్రభుత్వ కార్యాలయం ఏ మతానికి సంబంధించే కాకూడదు. ముస్లిం అయితే టోపీ పెట్టుకొని ఉద్యోగం చేయొద్దు, క్రిస్టియన్ అయితే మెడలో సిలువేసుకొని ఉద్యోగం చేయొద్దు, హిందూ అయితే బొట్టు పెట్టుకొని ఉద్యోగం చేయొద్దు. దే ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ గవర్నమెంట్. దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళు భారత రాజ్యాంగానికి కట్టుబడి చేయాలి. ఏం చేస్తాం మన కర్మగాలి? ముస్లింలు టోపీ పెట్టుకొని చేస్తున్నారు, క్రైస్తవుడు సిలువ వేసుకొని చేస్తున్నారు, హిందువులు బొట్టు పెట్టుకొని చేస్తున్నారు. పిల్లగాడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే నువ్వు పోకు 45 రోజులు ఆడనే ఉండు. నువ్వు స్కూల్కి పోయినావు, ఎందుకోసం పోయినావు? జ్ఞానార్జన కోసం పోయినావు, జ్ఞానం నేర్చుకోవడం కోసం పోయినావు. నిన్ను ప్రశ్నించే రైట్ సార్కు ఉంటుందా? ఉండదా? ఉన్నది. అడిగిండు, అడిగితే సమాధానం చెప్పలేవు. అరే లేవురా అన్నాడు, కాలు తలిగిందట. అదొక వదంతు, నిజమో కాదో తెలియదు. గురువు అన్న తర్వాత కొడతాడాపా? మనకు క్రమశిక్షణ నేర్పారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని ఎందుకంటున్నాం? అలాంటి గురువు కాలు తాకిందని చెప్పేసి ఆ అబ్బాయిని, రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన చెప్తున్నా, ఆ అబ్బాయిని అక్కడున్న ఏబీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు స్కూల్లోకి వచ్చి విచక్షణ రహితంగా బట్టలు చింపి కొట్టి ఆ స్టూడెంట్ కాలు మొక్కిచ్చారు. ఇది అంటే ఈరోజు మాట్లాడకపోవచ్చు శివ, భయపడి. విదేశాలలో, బయట దేశాలలో ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనుకుంటారు కృత? నామ్తో బోల్తే సలా భగవాన్కి గుండాగిరి కథ. आजकल भारत में बदल गया. गुंडागिरी करने के लिए भगवान के नाम ले रहे हैं, गुंडागिरी करने के लिए, राजनीति करने के लिए भगवान के नाम ले रहे हैं. మిగతా దేశాలు చూసి మనని పక్కున నవ్వుతున్నాయి. రాముడిని అనే దేవుని కూడా తీసుకొని వచ్చి నువ్వు వ్యాపారం చేసుకునే కాడికి, రాజకీయం చేసుకునే కాడికి వచ్చి ఎక్కడ చెప్పిండు శివ రాముడు? నేను చదివినటువంటి రామాయణంలో, వాల్మీకి రాసిన రామాయణంలో రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు ఒకటే మాట, ఒకటే బాణం.
రామరాజ్యం అంటారు, మరి మా తోటి మాలమాదిగోళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు అన్యాయాలు ఎందుకు చేస్తారు? వద్దు, నేనే చెప్తున్నా, కులాలు మొత్తం తీసేద్దాం. ఎవరికి కావాలి ఈ కులాలు, ఎవరికి కావాలి ఈ వర్గాలు? ఈ కులాల వల్ల వచ్చింది ఏంది, ఒరిగింది ఏంది? చెయ్యు. రామరాజ్యంలో మనం అందరం ఒక్కటే అని చెప్పేసి ఒక నానుడు తీసుకొని రా. అది రాముడు యొక్క ఆలోచన. రాముడు శత్రువులను చంపిండు కానీ సొంతలను చంపిండా? వీళ్ళు చేసేది ఏంది నాకు అర్థం కాదు. రామరాజ్యం పేరు మీద అయ్యప్ప స్వామి మాల వేసుకొని పోయి ఒక గురువుని, తండ్రి లాంటి దైవం లాంటి గురువుని తీసుకుపోయిన వీళ్ళ స్టూడెంట్ కాలు మొక్కిపించడం, ఎలాంటి హింసాత్మకమైన వాతావరణం నెలకొల్పుతున్నారు వీరు. సో ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళ మీద కోపంతో ఇవన్నీ మాట్లాడుతున్నారా? నేను ఎప్పుడూ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, బీజేపీ కోసం నేను వేలాది మందిలో, లక్షలాది మందిలో కూడా సపోర్ట్ కొట్టించిన. అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కోసం మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ ఆలోచించిండు. కాకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా ఎకనామికల్ సెక్షన్ పేరు మీద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం బీజేపీ గవర్నమెంట్. చప్పట్లు కొట్టించిన. మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మంచి అంటాం కదా, చెడు చేసినప్పుడు చెడు అంటాం. అఖిలేష్ యాదవ్ గారిని అయోధ్య రామ మందిరంకి పోయి వచ్చిన తర్వాత, ఆయన ఒక బీసీ కదా, యాదవుడు కదా, ఒక మాజీ సీఎం కదా ఉత్తరప్రదేశ్కి, ఆయన పోయి వచ్చిన తర్వాత గంగ నీళ్ళతో అడిగిరట. ఈ డిస్క్రిమినేషన్ కేవలం ఎస్సీలకే లేదు, రకరకాల పేరు మీద అందరికీ ఉన్నది. మంచి చేసినప్పుడు బీజేపీకి సపోర్ట్ కొట్టించిన, చెడు చేసినప్పుడు బీజేపీని తిడతా. ఈ కులాలు ఎట్లా పుట్టొచ్చు? వర్ణ వ్యవస్థ నుంచే కులాలు వచ్చినాయి. ఓకే. వర్ణ వ్యవస్థ నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరు? హైందవ గ్రంథాలే. హిందూ అని మాట్లాడుతున్న ఎవడైనా సరే హిందుత్వ గ్రంథాలని చదివిండేమో అడగాలి. హిందుత్వ గ్రంథాలు చదవకుండా నేను హిందూ అని చెప్పుకునే అర్హత లేదు గాడిది కొడుకులకి. మీరు చదివిరానా? ఓకే, చదివినా కాబట్టే చెప్తున్నా కదా, చాతుర్వర్ణం మయ సృష్టం గుణకర్మ అనే విభాగశ. నేను కేవలం హిందూ గ్రంథాలే కాదు, ఇస్లాం గ్రంథాలు చదివినా, క్రైస్తవ గ్రంథాలు చదివినా. నేను చాలామంది పాస్టర్లకు కూడా చెప్పిన, ఒరేయ్ యేసుప్రభుని వ్యాపారం చేసుకున్న దొంగలు మీరని. వాడు ఇట్లా టెలివిజన్లో పెట్టి టచ్ అనగానే గర్భవతి కావడం, టచ్ అనగానే కాలు రావడం, టచ్ అనగానే కళ్ళు రావడం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాసింది ఉంటుంది. బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాసింది ఉంటుంది, ఇదిగో ప్రజలారా మెలకువతో ఉండు, నా పేరు మీద దొంగలు, దుర్మార్గులు, అబద్ధికులు, అబద్ధపు బోధకులు రాబోతున్నారు, జాగ్రత్త అని. బైబిల్లో? ఓకే, ఎవడన్నా ఛాలెంజ్ చేయమని ప్రకటన గ్రంథంలో రాసింది. నేను బైబిల్ చదివినా. ఇస్లాంలో లా ఇలాహిలల్లా మహమ్మదర్ రసూలిల్లా అల్లాహు అక్బర్ అంటే ఈ ప్రపంచంలో అల్లా తప్ప, మహమ్మద్ సల్లల్లాహు ఇస్లాం చెప్పినటువంటి అల్లా తప్ప ఇంకా ఏ దేవుడు లేడు, దేవుడికి రూపం లేదు అని ఉంటుంది. ఈ దర్గాలు, ఈ చెద్దర్లేసుడు, ఈ మల్లెపూలేసుడు ఇదంతా ఇస్లాంకు వ్యతిరేకం. ఈ తాయితులు కట్టడు, ఉఫ్ అని ఊదురు, అది నెమలి కట్టతను కొట్టుడు, దిస్ ఇస్ ఆల్ ఫాల్స్, దిస్ ఇస్ ఆల్ అగెన్స్ట్ ఆఫ్ ఇస్లాం. ఇది ఎవరికి తెలుసు? ఇస్లాం చదివినోడికి తెలుసు. ఈ తాయితులు కట్టుడు, ఈ షుర్మాలు పెట్టుడు, ఆయన ఉంటారుగా మన ముల్లా దగ్గరికి పోతే ఆ చిన్నపిల్లలకు జ్వరం వచ్చిన టుక్ టుక్ అని కొట్టి ఉఫ్ అని ఊదుడు, ఇదంతా అబద్ధం. అందుకే ముస్లింలను చూడండి, వాళ్ళ మసీదులో నమాజ్ చేసుకునే ప్లేస్లో ఎలాంటి ఆకారాలు, రూపాలు ఏముండవు. ప్రపంచంలో ఉన్న ముస్లింలు నమాజ్ టైంకి 7 గంటల నమాజ్ చేస్తారు. అడవి కావచ్చు, అది ఉస్కే కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎక్కడన్నా. దాని అర్థం ఏంది? ప్రకృతిలోనే దైవం ఉన్నదని అర్థం. మన దాంట్లో ఒక్క దేవుడా, ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ? ఈడనేమో మళ్ళా శివుడు పంచముడు, వైష్ణవుడైనటువంటి విష్ణుమూర్తి వైష్ణవుడు. హిందుత్వంలో ఉన్న వాళ్ళు ఈ గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి మీకు. మనం అందరం దశావతారం సినిమా విషయం కమలాసన్ గారు, దాంట్లో ఓ పాట ఉంది చూడు, ఓం నమో నారాయణాయ. దాంట్లో అష్టమంతరం పలికిన నోరు పంచమంతరం పలుకదులే అంటే, ఓం నమో నారాయణాయ అన్న నా నోటితో ఓం నమ శివాయ అని అనను అన్నాడు. అందుకే నెపోలియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఏనుగు మీద కూర్చుంటాడు, ఇట్లా అడ్డం బొట్టు పెట్టుకుంటాడు, ఆయన శివుడు భక్తుడు. నా రాజ్యంలో నా పరమశివుని మొక్కవారా నువ్వు? ఆయన విష్ణువుని మొక్కద్దని చెప్పడు. నా శివుని ఎందుకు మొక్కవని అడుగుతాడు. మొక్కరా, నేను బ్రాహ్మణుని, శ్రేష్టమైన బ్రాహ్మణుని, నేను వైష్ణవ మతం పాటించేవాడిని కాబట్టి నేను శివుడు అనేవాడు పంచముల దైవం, తక్కువ కులముల దేవుడు, నేను వాని పేరు కూడా ఉచ్చరించా అంటే ఆయన మూలలకేసి బిల్లలకేసి చంపేపిత్తుడు. అంటే ఇక్కడ శివుడు కూడా డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటారంటేగా. శివుడు అంటే చూడు, ఇది ఎవరికి తెలవాలి? మనకు భగవద్గీత ముఖమే తెలియదు, రెంజల్ రాసిన తిట్టుడు ఒకటి తెలుస్తుంది. మరి ఇదేం జరిగింది? శివుడినే తక్కువ కులం దేవుడు అంటున్నారు. మాలమాదిగోళ్ళ వాడకట్టుకు పోయిన గణపతికి కూడా డిస్క్రిమినేషన్ ఉన్నది, చూసినావా? అంటే మాలమాదిగోళ్ళ వాడకట్టుకు గణపతి పోతే కూడా, అరే ఇది మాలమాదిగోళ్ళ గణపతిరా,
దీన్ని అందరికంటే ముందు అంపద్దురా, చెరువు మైల పడిపోతుందిరా, దేవుణ్ణి కూడా అంటారని చేసిన ఈ దుర్మార్గుల గురించి ఏం మాట్లాడదు శివ? అందరం హిందువులమే, కొనేది అందరం ఒకటే మార్కెట్లకి కొనుకొస్తాం గణపతి. మా వాళ్ళు దేవుని పెట్టుకుంటే కూడా మా వాడకట్టకు వచ్చిన దేవుడు కూడా అంటారన్నాడు అయిపోతాడు. ఈ డిస్క్రిమినేషన్ మీద ఎవడు మాట్లాడాడు? తలకాయలు వలిగిపోయినాయి శివ. ఈ గణపతి మేము ముందు అంపుతామంటే కాలు కొట్టి చేతులు కొట్టి కొట్టిన చరిత్ర ఉన్నది మమ్మల్ని. అంటే మాకు ఎంత బాధ ఉంటుంది. మరి మేము ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? ఓ గడ్డం వేసుకొని త్రోపి పెట్టుకొని ముస్లిం వాడు వచ్చి దాడి చేస్తే వాడు మేము మాట్లాడుతుంటివి. ఓ క్రైస్తవుడు వచ్చి దాడి చేస్తుంటే మాట్లాడుతుంటివి. తోటి హిందువులే మా మీద దాడి చేస్తున్నారు కదా. తోటి హిందువులు దళితుల మీద దాడి చేస్తున్నారు, అది ఎస్సీ ఎస్టీల మీద, అవునా? సో మీరంతా కరెక్ట్గా మాట్లాడారు. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు మాల నాయకుడు మాత్రమే, అవునా? మాదిగ నాయకుడు కాదు అని మీరు అంటున్నారా? జనాలు అందరూ అంటారు, నేను ఎందుకంటా. ఈరోజు 10 రోజుల క్రితం జరిగిన డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలసింహ గర్జన జరిగిన తర్వాత రెంజల రాజేష్ మాల నాయకుడు అయిండు కదా. ఈ మాదిగ నాయకులు ఎవ్వడు కూడా ఒక మాదిగ హెడ్ మాస్టర్ కోసం మాట్లాడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంబేద్కరిస్తుని నేను. మాదిగ హెడ్ మాస్టర్ గారిని అయ్యప్ప స్వాములు వచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి బట్టలు చింపేస్తే ఏ ఒక్క మాదిగ నాయకుడు మాట్లాడలేదు. ఆ మాదిగ హెడ్ మాస్టర్ కోసం మాట్లాడిన అంబేద్కరిస్తుని 59 కులాలలో 1268 కులాలలో నేను ఒక మాలగా ఈ దేశం ఈ రాజ్యంలో నాకు ఆ పేరుంది కాబట్టి నేను ఆ ప్లాట్ఫామ్ ఎక్కినా మాట్లాడినా. దేనికోసం పోయినా? మాదిగల వ్యతిరేకంగా పోలేదే, మాలల కోసం వెళ్ళారు కదా. 100% మాదిగలను తిట్టారు కదా. చిచ్చి ఒక్క మాట తిట్టినట్టుంటే ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ గారు మాలల్ని మనువాద్ అంటున్నాడు. మనువాదుల సంకనెక్కింది నువ్వు, మమ్మల్ని మనువాదని ఎందుకు అంటున్నావు? మేము మాలోళ్ళ నాయకుడు మా కులంలో పుట్టిండు కాబట్టి వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి పోయినాం మేము, ఎందుకంటే అది మా జాతుడు. ఓకే, మందకృష్ణ మాదిగ ఎవరి నాయకుడు? ఎంఆర్పిఎస్ నాయకుడు. ఎంఆర్పిఎస్ మాదిగల్లో ఒక వర్గానికి నాయకుడు. ఓకే, నాయకుడు. ఆయన తిడితే వాళ్ళని తిట్టినట్టు కదా. మరి మీరు అడగాలి కదా, అన్న మనల్ని ఊచకోత కోసి మన అక్క చెల్లెలను రేపులు చేసి మన అన్నదమ్ములను బజార్లో నరికేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ని ఎట్లా మద్దతు కోరుతున్నావు నువ్వు అని చెప్పేసి వీళ్ళని ఏమనాలా శివ? నేను ఇప్పుడు 120 కోట్ల మందిని ఫూల్స్ చేసిండు. ఎవరు? మన ప్రధానమంత్రి. ఏమన్నాడు? జన్ ధన్ యోజన 0 బ్యాలెన్స్తో అకౌంట్లో తీయమన్నాడు, 15 లక్షలు వేస్తున్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? మొదటి ఎలక్షన్లలో అన్నాడు. ఇప్పుడు ఎన్నో ఎలక్షన్లు అయినా ఏమన్నా 3వది వేసిండా? నువ్వు ఒక ఇంటర్వ్యూ చేస్తున్న శివగా కాకుండా భారత పౌరుడిగా మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ నీ అకౌంట్లో కానీ పైసలు వచ్చినాయా? పర్లేదు. 120 కోట్ల మందిని 9 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఒక మోసగాడు మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నా అన్నదమ్ములకు న్యాయం చేస్తాడంటే నేను ఎట్లా నమ్మాలి? వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్న మా కృష్ణన్న కూడా మోసపోతున్నాడు అనేది నా వాదన. అంతే తప్ప నాకు మాదిగల మీద ద్వేషం లేదు. నేను మా కృష్ణన్నను కూడా తిట్టలే. కృష్ణన్న ఏమన్నాడంటే మాలలు మనువాదులు అన్నాడు. మనువాదులు మాలలు కాదు, మాలోడి దగ్గరికి పోయినాడు, నువ్వు మనువాదివి బీజేపీ దగ్గరికి పోయినావు అని చెప్పిన. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆయన రాజ్యాంగం యొక్క ధ్వంసం వైపు నిలబడ్డాడు, నేను రాజ్యాంగం యొక్క రక్షణ వైపు నిలబడ్డా. సరే, ఇప్పుడు మా ఆఫీస్కి ఎంతమంది వచ్చారు మీరు? 3-4. అవును. వాళ్ళందరూ ఏ క్యాస్ట్ అంటే తప్పుగా అనుకోవద్దు, జస్ట్ నేను అడుగుతున్నా. అందులో బీసీలు ఉన్నారు, ఒక మాదిగా కూడా ఉన్నాడు. అవునా? ఎస్. నేను అందరూ మాలలు అనుకున్నా. కాదు. ఓకే, నాకు అట్లా ఎప్పుడు లేరు నాతో. ఓకే, ఈ విషయం చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, నాకు ఎప్పుడు ఆ కులం పిచ్చి లేదు. నాతో మాదిగలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. నన్ను ద్వేషిస్తూ ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తెలుసు నేనేందో. కాకపోతే వాళ్ళకి నేను మాట్లాడుతున్నటువంటి సహజత్వమైన న్యాయం ఏందో అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. 3 సంవత్సరాల క్రితం మా ఇంటి మీదకి బైన్సా నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకొని డూప్లికేట్ అయ్యప్ప స్వాములు వచ్చి దాడికి కోసం పాల్పడ్డారు. సహజంగా మెల్లిమెల్లిగా రాజేష్ అనేది ఏంది, ఆయన మాట్లాడుతుంది ఏంది అనే విషయం అర్థమైన తర్వాత మొన్న రీసెంట్గా తారామతిపేటలో నాకు అయ్యప్ప స్వాములు పిలిచి సన్మానం చేసి భోజనం పెట్టి పంపించారు. అంటే సత్యం అనేది వెలుగులోకి రావడానికి కాస్త టైం పడుతుంది. అప్పుడు రాజేష్ అన్నకి ఇప్పుడు రాజేష్ అన్నకి చేంజ్ కనిపించింది? ఏం చేంజ్ లేదు, ఎప్పుడు అదే. కాకపోతే ఒకటే వీడియోని చూసి మీరు ఫైనల్ చేసి నేనేం చేయలేను. ఒకడేమంటాడు, నువ్వు క్రిస్టియన్ అంటాడు, క్రిస్టియన్ వాళ్ళు నన్ను తిడతారు అలా పాస్టర్లు చేస్తున్న దొంగతనాన్ని ప్రశ్నిస్తే. అరే ఇస్లాం మీద విల్లు ఎక్కువ పెట్టి పాట పాడిన నువ్వు చూసినావా? రాష్ట్రం చూసినావా ఇస్లాంకు వ్యతిరేకంగా? నేను ఏమని రాస్తా కుడతా? ఇప్పుడు అయ్యప్ప స్వామి పాటనే చెప్తారు కదా, మోక్షము కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుండ్రురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా. నేను చెప్తున్నానా? కేరళ హైకోర్టు తీర్పిచ్చిందని ప్రశ్నిస్తున్నా. ఈ సమాజంలో ఒక కళాకారుడు పాత్ర ప్రశ్నించడం.
మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చిన చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతున్నారా అని అడిగిన దాని వెనుకనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు. అయ్యో దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు. ఆదాము సంతతి అంతా ఒక్కటన్న వాళ్ళ బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరం అవుతున్నారురా. నెక్స్ట్ మళ్ళా గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి. కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. 3 మతాల్ని ప్రశ్నించిన కదా శివ. అవును. ఒకడు అంటాడు, హే ఇస్లాము ముస్లింలకు భయపడ్డాడు కాబట్టి విశ్వశాంతిని కోరుకున్నారట. ఎస్, ఇస్లాం అంటే అర్థం శాంతి, ముస్లిం అంటే విధేయుడు, శాంతిని అవలంబించేవాడే. నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నిజమైన ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళు మనిషిని అరే అని కూడా అన్నారు. ఈ మధ్యలో సగం సగం తెలిసిన పాల్తగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే బాధ. నిజంగా ఇస్లాం తెలిసిన వాళ్ళు ఇంకొక మనిషిని అరే అన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే హమ్ సారేకి సారే ఆదాం సల్లల్లాహు ఇస్లాంకి ఔలాదా అనుకుంటారు. హమ్ సారేకి సారే ఆదాం సల్లల్లాహు ఇస్లాంకి ఔలాదా అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక స్త్రీ ఒక పురుషుడి నుంచే నిర్మాణమైంది, మనం అందరం కూడా ఒకటే. అందుకేమన్నా మళ్ళీ ఇస్లాంకు బైబుల్కు పెద్ద తేడా లేదు. యేసుప్రభుని ముస్లిం వాళ్ళు ఏమనుకుంటారంటే మానవుల మధ్యలో నుంచి నిర్మాణమై భగవంతుని గురించి బోధించిన ఒక బోధకుడిగా యేసుప్రభుని ఇస్లాం స్వీకరిస్తుంది, యేసుప్రభునే దైవంగా క్రిస్టియానిటీ స్వీకరిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరు పెద్ద తేడా లేదు. 90% సేమ్ ఇస్లాం అండ్ మన క్రిస్టియానిటీ. ఈ విషయాన్ని ఆడేమని చెప్పిన ఆదాము సంతతి అంతా ఒక్కటన్న వాళ్ళ బైబులు ఇడు అప్పటిదాకా మన ఎల్లమ్మ పోషమ్మ ప్రసాదం తింటాడు, మొక్కుతాడు. వీడు పోయి ఆడ బాప్తిసం ఇస్తాడు, నీళ్ళలో డుప్పుమని మునగంగానే వీడికి పరిశుద్ధాత్మ వస్తుందట. ఇక వాళ్ళని దగ్గర రాయించడం పని చేస్తాడు. నేను వీటికి వ్యతిరేకం. ఇప్పుడు నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉన్నది, మరి నువ్వు ప్రార్థన చేసుకుని తిను. భోజనం ఏదైనా భోజనమే. భోజనంలో తేడా, భోజనంకు కూడా కులం, భోజనంకు కూడా మతం ఉంటుందా? ఆకలైనప్పుడు ఎవరైనా ఇప్పుడు కరోనా టైంలో అది ఇస్లాం మతం భోజనమా, హిందూ మత భోజనమా, క్రైస్తవ మత భోజనమా చూసినాం. ఎవరు మొన్న రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆకలికి అన్నం మాత్రమే ఆహారం అవుతుంది తప్ప మతమో కులమో కాదు. సో ఇంత మెచ్యూరిటీ మైండ్లో భారతీయులు ఉండాలా. నాకు అర్థమైన కాడికి నాకు తెలిసిన భాషలలో బోధించేటువంటి ప్రక్రియలో ఉన్నా కాబట్టే రాజేష్ అన్న భయపడతాడనే మాట అబద్ధం. గుర్తుపెట్టుకో, నువ్వైనా నేనైనా ఎవడైనా ఒక్కసారి సమాధి వైపు చూస్తే, శ్మశానం వైపు చూస్తే రాజ్యాల నేలినలో బూడిదైపోయారు. వాళ్ళని కాలబెట్టిన కులంలో, వాళ్ళను కాలబెట్టిన వంశంలో పుట్టొచ్చిన నేను. నన్ను భయపెట్టాలనుకోవడం చాలా పెద్ద తప్పు. చచ్చిపోతా ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు చచ్చిపోతా. చావడానికంటే ముందు ఏం చేసినదే చరిత్ర. రాజేష్ని భౌతికంగా చంపుతారు కావచ్చు, రాజేష్ పాటలు, రాజేష్ మాటలు, రాజేష్ స్పీచ్లు రాబోయే 200 సంవత్సరాల వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. చంపుతారని అనుకుంటున్నారా? చంపితే ఎవడు భయపడతాడు? ఎవడు భయపడతాడు చంపితే? నాకు సావు లేదు శివ, నేను భౌతికంగా చచ్చిపోతా. నా పాటలు, నేను దేవుని ఇప్పుడు నా పరమశివుని నేను ప్రశ్నించుకోవడం తప్ప దానికి నీ పర్మిషన్ కావాలి. నీ బీజేపీ ఇవ్వాలి నాకు పర్మిషన్? నేనేమని రాసుకున్నా? అయ్యా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం. నేను బాధతో అడుగుతున్నాను నా దేవుణ్ణి. నేను నా పరమశివుని అడుగుతా, దేవుని అడుగుతా, అయ్యా నీ పేరు మీద నన్ను ఇట్లా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, నన్ను గుళ్ళకు రానిత్తలేరు, నేనేమడిగినా మాకు స్వేచ్ఛ లేదా, మాకు స్వాతంత్రం లేదా అని చెప్పి దేవుని అడుగుతున్నా. ఇప్పుడు చూడు ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రశ్నించే తత్వం కూడా కులం ఉంటుంది. శ్రీశ్రీ గారు తెలుసు మనకు. ఆయన ఒక పాట రాస్తాడు, ఈ విషయం చాలామందికి తెలియదు. నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషే దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే,
రాతి బొమ్మవై నిలిచావు, చేత కాని వాడనిపించావు. ఉన్నావా అసలున్నావా, ఉంటే కనులు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను. చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి. ఛీ, నీకొక రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు, లేవు లేవు లేవు. భక్త తుకారాం సినిమాలో విప్లవ రచయిత అయినటువంటి శ్రీశ్రీ గారు ప్రశ్నిస్తే ఆయన ఒక బాపనుడు కాబట్టి దేవుణ్ణి తిట్టచ్చు, దేవుణ్ణి అడగచ్చు. నీ భక్తుడినైనాను, నిత్య దరిద్రుడినైనా అని అనొచ్చు, చీ అనొచ్చు, తూ అనొచ్చు. రెంజల్ రాయేష్ ఒక దళితుడు కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించద్దు. ఇది ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ. ఎవడికి తెలియదు. అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఓహో గరలా కంట నీ మాటంటే ఒళ్ళుమంట, కన్నోళ్ళే లేరంట, ఎట్లా పుట్టావో చెప్పమంట. అంటే కన్నోళ్ళే లేకుండా పుట్టిన ఏమంటారు అంటే ఈ దేశంలో కులం ఉన్నది. సరే, ఇప్పుడు మీరు అస్సలు మస్తు వాడిరు పాటలు, అవన్నీ మన ఇప్పుడు జనాలలో వచ్చి పాడిర్రా సినిమాలా? నేను అంటే ఇప్పుడు నేను వాడిన పాట అయితే సినిమా పాట, సినిమాలే, 2 సినిమాల పాటలే. అవును. అవునా? అవును. మరి సినిమాలలో చాలా మీటింగ్లలో చెప్పిన. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏం అడగాల, నా ఇష్టమయ్యా, నా శివునే మీరు పంచముడు అన్నారు, నా శివునే మీరు బాపరోళ్ళు. ఇప్పుడు చెప్పినా కానీ నీకు సినిమా ఎగ్జామ్ అవును, నేను క్రియేట్ చేసిన అయితే కాదు కదా. అవి సినిమాలు అన్నా, నువ్వు మాట్లాడింది చరిత్ర శివ. ఓకే. వైష్ణవానికి శైవానికి మధ్య లక్షలాది చరిత్ర. ఆ చరిత్రనే సినిమాలో పెట్టిండు. అది నేను చదివిన భారతీయుని కాబట్టి చెప్తున్నా. నా శివుని అంటారని దేవుడు అన్నారు, నా శివుని ఇష్టం వచ్చినట్టు అడుగుతుంది. నువ్వు ఎవడురానని అడగడానికి, నువ్వు ఈ పాట రాయొద్దు, నేను చంపుతాం కొడతాం అనడానికి నువ్వు ఎవడు? సరే, ఇంతకు ముందుకు మీరు 3 మతాల మీద సాంగ్స్ రాశారు, అవునా? అవును. సో మరి ఏ ముస్లిం వాడు ఏమనలే, ఏ క్రైస్తవుడు ఏమలే. మా అయ్యప్ప స్వామిని నేను ప్రశ్నించలేను రా నాయన. కేరళ హైకోర్టు తీర్పిచ్చింది, మీకు దమ్ముంటే కేరళ హైకోర్టు మీద దాడి చేయండి, కేరళ హైకోర్టు ప్రశ్నించండి. కేరళ హైకోర్టు ఏమన్నదన్న ఒక్కసారి, మకర జ్యోతి లేదు అంత అవుతుంది, మకర జ్యోతి లేదు అంత అవుతుంది అని చెప్పేసి కేరళ హైకోర్టు అన్నది, తీర్పిచ్చింది. ఒక హిందువుగా మీరేం చెప్తారు? అరే నేనేమంటున్నా, ఇప్పుడు భక్తి ఉండాలా శివ, మూఢ భక్తి ఉండద్దు. అది మూఢ భక్తి 100. అరే నేమో ఈ భారతదేశంలో ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నటువంటి తండ్రి, ఒక డాక్టర్ అయిన తల్లి నిన్నగాక మొన్న నా బిడ్డే మళ్ళీ లేస్తుందని చెప్పేసి మెడగోసి పారేలే. ఇది జరిగిన సంఘటనలు కదా. అవును. భక్తి ఉండడం తప్పు కాదు శివ, మూఢ భక్తి ఉండొద్దు అంటున్నాను నేను. మూఢ భక్తి ఉండొద్దు. మకర జ్యోతి లేదంటారు, లేదని చెప్పి ప్రూవ్ చేసిరా అంటే నేను రెంజల్ రాయేష్ ఎందుకు చెప్తున్నా, ఆడ జరిగిన పేపర్ ప్రకటన వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. మరి ఈ అయ్యప్ప స్వాములు అందరూ పోయిన వాళ్ళు నాకు కనిపించిందని చెప్తారు కదా, కాదంటారా? నేనేమంటున్నా, యథా అదృశ్య తథా అదృశ్యం, యద్భావం తద్భవతి. వాళ్ళ దృష్టికోణం. నాకు శివుడు, నా పరమశివుడు నాకు ఒక శ్మశానంలో కనబడతాడు. ఆయన విభిషేక ప్రియుడు, విభూతి ప్రియుడు. ఆయన విభూతి అభిషేకం చేసుకోవడం ఆయనకి ఇష్టం. ఆయన కాటికాపరి, మా కులదైవం. మేము గానే మొక్కుకుంటాం. ఒక్కొక్కడు శ్మశానం వైపు చూద్దామంటే ఉచ్చబడుతుంది. కానీ మా శివుడు ఆనే ఉంటాడు. నా ఇష్టం. నేనేమంటే నువ్వు ఒక భక్తుని యొక్క మనోభావాలని వాని వ్యక్తిత్వం మీద దెబ్బతీయద్దు. అర్థమైందా? నేను మన అమ్మమ్మకు రాని చదువు, మన నాయనమ్మకు రాని చదువు, బాపన స్త్రీలకే రాని చదువు, సర్వేపల్లి రాధాకృష్ణ భార్యకే రాని చదువు సరస్వతి మేడంకి ఎట్లా వచ్చిందిరా అని అడిగిన. గంతే. మరి వీళ్ళు రాసిన రచనలలో గిట్లెట్లున్నాయి. నాతస్యం ప్రతిమా అస్తి అని ఉంటుంది. భగవంతుడు విగ్రహాలలో రూపంలో లేడు అంటాం. మళ్ళా భగవంతుడు నిరాకారుడు అంటాం మనమే. ఈ ప్రశ్నించద్దంటే ఎట్లా? నువ్వే రాస్తావు. నువ్వు రాసిందని ప్రశ్నిస్తేనేమో హిందూ వ్యతిరేక అంటావు. ఇది ఎవడు రాసిండు? సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతురుగా, మళ్ళీ కాంట్రవర్సీ అయితే ఏంది? నేను సమాధానం చెప్తా, పిలిపి కదా కాంట్రవర్సీ. కాంట్రవర్సీ చేసే వాళ్ళని పిలిపి, నా తప్పు అయితే నేను సరిదిద్దుకుంటా, నేర్చుకుంటా. నాకు ఆ ఓపిక ఉంది, అంత గొప్ప జ్ఞానం ఉంది. నాది తప్పు అయితే, నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే మీ అమ్మమ్మకి చదువు వస్తుందా? రాదు. మా అమ్మమ్మకి చదువు వస్తుందా? రాదు. ఎందుకు రాదు గుర్తా? మన అమ్మమ్మలు రాజ్యాంగం కంటే ముందు పుట్టిరు కాబట్టి. రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగ మనుస్మృతిలో ఏముంటుంది? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాతన ఉంటుంది. అధ్యయనం అంటే
నేర్పడం, అధ్యాపకం అంటే నేర్పడం, అధ్యయనం అంటే నేర్చుకోవడం, కేవలం బాపనంలో సొత్తే. అందుకే ఒక బాపనే నేను కూర్చునేట్టు ఆయన అడుగు, మీ అమ్మమ్మకి చదవద్దా అంటే అవంటాడు, వాళ్ళమ్మకి చదవద్దా అంటే అవంటాడు, వాళ్ళ తాతలకు చదవద్దు, సారీ ఆడవాళ్ళకి రాదు చదువు. బ్రాహ్మణులలో స్త్రీలకు విద్య నేర్పడం తప్పు, నిషేధం. కానీ వీళ్ళకి వస్తుంది ఉద్దండులకి. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో బ్రాహ్మణులు, అందుకే మనకు సినిమాలలో పంతులు ఎవరు కనబడతారు, పంతులను ఎందుకంటే మనం ఈ విషయం అర్థం చేసుకో. అరే భారతదేశంలో ఉన్నటువంటి దీన్ని తమ్నేలు వేసుకొను, భారతదేశంలో ఉన్నటువంటి 90% మంది దేశద్రోహులు, ఎవ్వరికి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం తెలియని వాళ్ళ దేశంలో జీవించడమే తప్పు. ఓకే, చదువుమని చెప్పు. రాజ్యాంగం మొదటి పేజీ, అయ్యా ఈ దేశంలో ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది అంటే, ఇంతకుముందు మాట్లాడే స్వేచ్ఛ లేదన్నట్టుగా ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అంటే, ఓయమ్మ ఆర్టికల్లో ఉండడం ఏంటి, మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. గదరని ఒక పాట రాశాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, ప్రకటనిచ్చే స్వేచ్ఛ హక్కు. అంటే ఈ దేశంలో ప్రకటించుకునే హక్కు కూడా లేదు. ఇగో మా భావ ప్రకటన ఇదని చెప్పి అంటే, అందుకే చెప్తా, ప్లీజ్ యూ షుడ్ రీడ్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ ఇండియన్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంబేద్కర్ కోసమే రాసుకోవాలి. ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో బీసీలు చేతులనే పెట్టుబడిగా పెట్టి జీవిస్తున్నారు కాబట్టి ఫస్ట్ రిజర్వేషన్ వాళ్ళకి రాస్తాడు. అగ్రవర్ణాల్లో, ఓసీలలో, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదోళ్ళ కోసం కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తాడు. స్త్రీలకు సమానమైన హక్కులు రాస్తాడు. ఇది ఎవ్వడు చదవడు. అంబేద్కర్ అంటే కథమిగా మాలామాదిగల నాయకుడు, మాలామాదిగలకే రాసిండు. ఏ ఒక్క బీసీ నాయకుడైనా బయటకు వచ్చి నా ఇంటర్వ్యూ చూసి, అరే నిజమేరా రెంజల రాయేష్ గారు చెప్పింది కరెక్టేరా, అంబేద్కర్ పాపం వాళ్ళకి 15% రాస్తే మనకి 52% రాసిండు, కానీ 52% ఇవ్వలేరు, ఒప్పుకోలేరు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టి కృష్ణమాచారి, అయ్యంగార్, ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఒప్పుకోలే అంబేద్కర్ 52% రిజర్వేషన్ రాస్తే. తర్వాత మండల్ కమిషన్ పోరాటం చేస్తే మొన్న 1980లో ఈ 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. బీసీలకు సోయలేదు. వాళ్ళ కోసం పోరాటం చేసుకుంటే ఇలా 52% రిజర్వేషన్ వస్తే బీసీలందరూ సుభిక్షంగా బతికేవాళ్ళు. ఈ దేశం సంపద మనందరిది అన్నాడు అంబేద్కర్ గారు. ఈ దేశం సంపద, భారతదేశం అంటే భారతీయులేదు కదా, కొద్ది మందికి మాత్రమే, గుత్తాధిపత్యం కాదు ఇది, రాజులు పరిపాలిస్తున్న దేశం కాదు, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం. అందుకే మనకు ఓటు హక్కు వచ్చింది కదా. వీళ్ళు ఏమంటారు, ఏ అమ్మ ఎస్సీలకే బడ్జెట్, ఎస్సీలకు బీసీలకు అందరికీ బడ్జెట్ పెట్టాలా, పోయి బాపనోళ్ళు కూడా పెట్టాలా? అదే భారత రాజ్యాంగం చెప్తుంది. రిజర్వేషన్ అనుభవిస్తలేరు బాపనోళ్ళు. ఈ దేశంలో ఏడ గుడి కట్టిన ఓళ్ళు అవుతారు తనకి, నీకు నాకు ఇస్తారా? వేద పాఠశాల ముఖం చూసాం ఎప్పుడన్నా? దాంట్లో మనకు ఎందుకు యాక్సెప్టెన్స్ లేదు? అందరం హిందువులమే కదా. నేను మత్తుసార్లు అన్న, ఇప్పటికనే మీ శివ స్టూడియోస్ ఛానల్ ద్వారా నాకు ఎవరైనా వేదాలు నేర్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ వేదాలు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు అంట, నేర్పిస్తాను. ఎక్కడ అంటే నేను ప్రీవియస్ ఒకళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మంచి అట్లా అడ్రస్ ఉంటే ఇవ్వండి. నేను మొత్తం హిందుత్వంలో అందరూ మమేకమై ఉండాలా, మమేకమై జీవించాలని కోరుకుంటా. వీడు తక్కువ, వాడు ఎక్కువ, వీడు అనొద్దు. మాకు బ్రాహ్మణం ఉన్నది. బ్రాహ్మణం అంటే జ్ఞానం. ఈరోజు నీ స్టూడియో దాకా వచ్చి నన్ను ఇక్కడ కూర్చుని మాట్లాడిపిస్తున్నావు అంటే జ్ఞానమే కారణం కదా. అంతే, అది నేర్చుకోవాలి. బాబా మాకు కుల పిచ్చి ఎప్పుడు ఉండదండి, కుల స్పృహ ఉంటుంది తప్ప. నేను ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా అటు కనబడ్డా కానీ ఆ సభలో ఉండి కూడా ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని కోరుకున్న వ్యక్తిని. ఎందుకంటే ఈ భారతదేశ సమాజంలో మాదిగలు ఒక భాగం. సరే, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా జరగదా? జరుగుతుంది పోతుంది, మళ్ళీ పోతుంది. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మా ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ సమాజాన్ని అంతా ఏకం చేసి ఇంతకుముందు 2004లో చంద్రబాబు నాయుడు దగ్గర చేసినట్టు చేస్తాడు. ఇప్పుడు అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఏబిసిడి వర్గీకరణ చేయరాదు, అది రాష్ట్రాలకు అధికారం లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే, పార్లమెంట్లో బిల్లు చేసి మాత్రమే చేయాలా. ఆర్టికల్ 341లో ఒక కులాన్ని తీయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా రాష్ట్రపతి యొక్క ఆమోదం ఉండాలి. ఉత్త కులాన్ని తీసి వేయాలంటేనే రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. కులాన్ని తీసేస్తలేరే. నేను దాని పర్టికులారిటీ చెప్తున్నా. ఆర్టికల్ 341 యొక్క పటిష్టత ఎట్లా ఉంటుందని. నువ్వు క్యాస్ట్ క్లాసిఫికేషన్ చేయడానికి నీకు అర్హత లేదు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమే నీ బాధ్యత. కాదు కూడదని చేస్తే ఏమైంది? 2004లో చంద్రబాబు నాయుడు చేసింది. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు సలహాలు సూచనలు ఇచ్చింది. సజెషన్స్కి జడ్జిమెంట్కి చాలా తేడా ఉంది. ఇది మా సమాజానికి అర్థం కాదు. జడ్జిమెంట్ కాదా, సజెషన్స్ మాత్రమే. ఏమని చెప్పింది? ఇప్పుడు దాంట్లో చాలా చెప్పింది. క్రిమిలేయర్, ఒక దళితుడు ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకోవాలన్నది. వీడెవరు చెప్పడానికి? ఇప్పటికీ మా వాళ్ళు అక్కడ బయట పెడుతున్న బోర్డు, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వము, అద్దెకి ఇవ్వము. అసలు ఆర్టికల్ 341 అనేది బువ్వ కోసం, ఉద్యోగం కోసం వచ్చింది కదా, సమానత్వం కోసం వచ్చింది. రాజ్యాంగంలో సోదరభావం
ఉండాలా. మనం అందరం కూడా భారతీయులం అనేటువంటి రోజు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ పోతుంది. ఎప్పటివరకు అయితే డిస్క్రిమినేషన్ కుల వివక్ష ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్ ఉంటానే ఉంటుంది. కానీ నా ముందు కూర్చున్నప్పుడు మీరు మాదిగల గురించి మాలల గురించి మాట్లాడుతున్నారు, మన సభలో మాట్లాడినప్పుడు మొత్తం మీరు మాలల గురించి మీరు మాట్లాడుతున్నారు. సో అక్కడ మీరు మాదిగలకు ఏం మెసేజ్ ఇచ్చిరన్న? అంటే నేను మాలలకు సంబంధించిన వ్యక్తిని, నేను మాలోడిని అన్నట్టే మాట్లాడారు కదా మీరు ఆడ. నేనేమంటున్నా, నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని. నేను ఎవ్వనికి భయపడా. మందకృష్ణ మాదిగన్న రాజ్యాంగాన్ని నాశనం చేసే వాళ్ళ పక్షాన పోయి నిలబడి రాజ్యాంగంలో మాకు ఒక హక్కు కావాలని అడుగుతున్నాడు. ఆయనకు సమాజ్ అవుతుందో అవుతలేదు కానీ నాకు సమాజ్ అవుతుంది. 120 కోట్ల మందిని మోసం చేసిన మోసగాడు, భారత రాజ్యాంగాన్ని తొలగించాలనుకుంటున్నటువంటి దేశద్రోహి, వాళ్ళ పక్షాన నువ్వు నిలబడ్డావంటే నువ్వెవరు? మరి నీకు తెలుసు క్లియర్గా. అబద్ధం చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, సుప్రీంకోర్టు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది, దాన్నే జడ్జిమెంట్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. శివ, ఈ వీడియో క్లిప్ని ఇట్లానే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. తర్వాత భారతదేశంలో ఉన్న మాలమాదిగలందరూ పోరాటం చేసి రాజ్యాంగ విరుద్ధమైన ఏబిసిడి వర్గీకరణ బంద్ చేపిస్తారు. ఎప్పుడు జరుగుతుంది? సంవత్సరంకు జరగచ్చు, 6 నెలలకు జరగచ్చు, 2 సంవత్సరాలు. నేను లేకపోయినా నా వీడియో అయితే ఉంటుందిగా. నువ్వు లేకపోయినా వీడియో చాలా. ఇప్పటికి నాకు తెలిసి నేను 20వ 23వ ఇంటర్వ్యూలో ఇదే చెప్పిన. రాజ్యాంగాన్ని రక్షించే శక్తులు ఉన్నాయి ఈ దేశంలో. వాళ్ళందరూ కూడా తెలంగాణలో జరిగిన ఏబిసిడి వర్గీకరణ తుస్సుమంటది. అప్పుడు మా వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా. రాజ్యాంగానికి విరుద్ధంగా చేసే ఏ చర్య కూడా నిలబడదు. కానీ మీరు మొన్నటి వరకు అసలు కాదు అన్నారు కదా వర్గీకరణ. అరే చెప్తున్నా కదా, నీకు రాష్ట్రం చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాదిగ సమాజం యొక్క ఓట్లని నాకు కావాలనుకుంటున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. లేకపోతే వాళ్ళకి భయపడుతున్నాడేమో, బీజేపీ కేంద్ర ప్రభుత్వం భయపెట్టిస్తుందేమో. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు, చిన్న సింపుల్ విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. మా కృష్ణను పిలుచుకున్నాడు, భుజం మీద చేసిండు, ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణ నువ్వు బాధపడకు, నీ వెనకాల నేను ఉన్నాడు. నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే, ఉంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యానంద్. ఆడ వేసుకోమని గీడ మీ ప్రభుత్వం కాకుండా మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్న కర్ణాటకను ఎందుకు గెలుగుతున్నారు, తెలంగాణను ఎందుకు గెలుగుతున్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసిండు. ఏం చేసిండు? మన గుంటూరు సభ పెట్టిన తర్వాత మాలలతో కలిసి ఈ మన 1 మెన్ కమిషన్ ఏదైతుందో దాన్ని చాలాసార్లు ఫిల్టర్ చేయాలా, గ్రామ స్థాయిలో విఆర్ఓ ఫిల్టర్ చేయాలా, తర్వాత ఎంఆర్ఓ ఫిల్టర్ చేయాలా, తర్వాత ఆర్ఐ ఫిల్టర్ చేయాలా, తర్వాత ఆర్డీఓ ఎంఆర్ఓ చేయాలా, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ ఫిల్టర్ చేయాలా, ఆర్డీఓ ఫిల్టర్ చేసిన తర్వాత కలెక్టర్ ఫిల్టర్ చేయాలా. దీంట్లో మాదిగలు ఎవరికి కూడా అన్యాయం జరగద్దు అని వేసిండు. 2 సంవత్సరాలు ప్రాంగ అయిపోయాయి. నిన్ను ముంగట పెట్టి నడిపించిన నీ నాయకుడే 2 సంవత్సరాలు వెనుకకు పోయిండు. ఈడ నువ్వు రేవంత్ రెడ్డి గారిని భయపెట్టి చేపిస్తావు కావచ్చు. రేవంత్ రెడ్డి గారిని భయపెడుతుంది. ఎందుకంటే ఈయననేమో కాంగ్రెస్ అయినా ఆడ భయపెట్టేటోళ్ళు. సరే, రేపు పొద్దున్న రెంజర్ల రాజేష్ గారిని మోడీ గారు పిలిస్తే పోతారా? ప్రధానమంత్రి పిలిస్తే పోతా. సో పోతారు. పోతా. అయిన తర్వాత సరే అది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్నలాగా మిమ్మల్ని కలుపుకొని పోతాడు. మీరు కలుస్తారు. ఇలాంటి మాటలు 10 సంవత్సరాల క్రితం చెప్పిన ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నా. నాకు బాబాసాహెబ్ తప్ప నాకు ఎవ్వరు నాయకుడు కాదు. ఆయన నా ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధంగా, ఆయన నేను గౌరవిస్తాను. అంతేగాని నువ్వు మమ్మల్ని ఏం చేస్తారు పోయి నాకు అర్థం కాదు. వ్యతిరేకించిన వాళ్ళని చంపేశారు, కానీ వ్యతిరేకత ఆగుతుందా? ఆగదు అంతే. నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ గారిని, అయ్యా మా రాజ్యాంగం తీసేయడం వల్ల నీకు వచ్చేది ఏంది? సరే, మీరు మోడీని కలవడానికి ప్రయత్నించారా? నేనెందుకు కలుస్తా? నేనెందుకు కలుస్తున్నారు? ఇంతకుముందు మనం మాట్లాడుకుంటా రాహుల్ గాంధీని కలవాలన్నారు. రాహుల్ గాంధీని నేను ప్రశ్నిస్తా. ఈ ఉద్యమం కలిసి ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు కలిసి ప్రశ్నించడం ఏంటంటే నాకు అర్థం కాదు కదా. మీరు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. రాజ్యాంగాన్ని రక్షించడమే నా పని అన్నాడు. నువ్వేమో మీ కాంగ్రెస్ పార్టీ లీడర్, నువ్వు రాజ్యాంగాన్ని రక్షించాలంటున్నావు. మరి మీ కింద ఈ స్టేట్లో ఉన్నటువంటి లీడర్ ఏమో రాజ్యాంగంలో ఒక పేజీని చింపేస్తుండు. ఇది ఎవరిని అడగాల? మల్లికార్జున్ ఖర్గే గారిని అడుగుతాం. అయ్యా నువ్వు ఎస్సీల రిప్రజెంటేటివ్గా నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నావు కదా, మరి క్యా చల్ రहा है तुम्हारा పార్టీ మే? రాహుల్ గాంధీని కలవడం మీన్స్ ఆయన దగ్గరకు పోయి బేరసారాలు చేయడం కాదు. రాహుల్ గాంధీనే ప్రశ్నిస్తాం. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్ అన్ని రాష్ట్రాలకి వెళ్ళే పిలుపునిస్తాం. అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు పిలుస్తాం. ఢిల్లీ నడిబొడ్డున ఉద్యమం చేస్తాం. అప్పుడు అడుగుతాం రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ చెప్పినా మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా, ఎవడు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా, మళ్ళీ చెప్తున్నా, ఎవడు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా భారత రాజ్యాంగం యొక్క సంరక్షణలో రాజ్యాంగమే తనను తాను రక్షిస్తుంది. రాజ్యాంగమే మమ్మల్ని రక్షిస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యకలాపాన్ని కూడా రాజ్యాంగమే ఖతం చేస్తుంది. సూపర్. సో చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏది జరిగినా
రంజన్ల రాజేష్ ప్రశ్నిస్తాడు 100%. అంతేనా? 100%. అది ఈ కులం ఆ కులం అనే తేడా లేదు. ఓకే, దానికి 100 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపినప్పుడు ఈ రాష్ట్రాల్లో అందరికంటే ముందు కదిలిన కలం నాది. ఓకే, ఒక ఆడ కూతురుకు రక్షణ లేనటువంటి పరిస్థితి కలుగున్నది. ఇలా ఆడలంటే ఇంత ఘోరం అయిపోయింది అనేటువంటి పాట రాసినాను నేను అప్పుడు ప్రియాంక రెడ్డి అని చూలే. నేను ఫస్టే చెప్పిన ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్, బాబాసాహెబ్ చెప్పినట్టు. ఓకే, రీసెంట్గా బన్నీ గారు అంటే హీరో అల్లు అర్జున్ది ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానిపైన మీ అభిప్రాయం? అంటే ఇక్కడ 2 సమగ్రమైనటువంటి అభిప్రాయాలను చూడాలి. బన్నీ యాక్టర్ గారు క్లియర్గా చెప్పారు మేము పోలీస్ పర్మిషన్ తీసుకున్నామని. అక్కడ నేను అడ్వకేట్లు అంతా కూడా మాట్లాడుతున్నప్పుడు చూసిన నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, నీకు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని ఈ యాక్టర్ గారు అక్కడికి వచ్చిర్రు అంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులు కదా. అక్కడ జడ్జి గారు ముందర అడ్వకేట్లు మాట్లాడుతుంటే ఈ పోలీసు వాళ్ళంతా ఈ యాక్టర్ను చూడడానికి పోయినరట. ఈ ఇన్రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పోలీసులదే కదా. అంటే ప్రభుత్వ వైఫల్యమా కదా? ప్రభుత్వ వైఫల్యమా కదా? నిజంగానే బన్నీ గారు ఆ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆమె చావుకైతే కారణమైన. నా డిమాండ్ ఏంటంటే, మీరు వేలాది కోట్లు సంపాదించే వాళ్ళు, ఆమె మీ అభిమాని, షీఈ్ నాట్ యువర్ ఎనిమీ, మీ అభిమాని. ఆమెకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా సినిమా చూడడానికి పోయిందంటే ఆమెకు బన్నీ గారు అంటే ఎంత ఇష్టం. వాళ్ళ జీవితాలు సెట్ కావడం కోసం 2 కోట్లు 5 కోట్లు ఇస్తే పెద్దగా మునిగిపోయేది ఏం లేదు. ఇక్కడ సైమల్టేనియస్గా ప్రభుత్వం ఆయన మీద కక్ష సాధింపు చేయొద్దు, నేరంని నేరంగానే చూడాలా, నేరస్తుని నేరస్తుడిగానే చూడాలి. ఈయన హీరో కదా అని చెప్పేసి ఎక్కువ హింసించి పబ్లిసిటీ తీసుకురావడం కోసం ప్రయత్నించద్దు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అక్కడ. ఆయన క్లియర్గా చెప్తుండు, నేను చట్టం ప్రకారం అయితే అక్కడ జరిగింది. అవును, ఇప్పుడు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు, ఆ ప్రొటెక్షన్ కలిపేలేరు, హీ అని నవ్వుతున్నారు కోట్ల. పోలీసులు అందరూ బన్నీ గారిని చూడాలని పోయినట్టని. అదెంతటి దుర్మార్గం. ఇప్పుడు ఆయన అందరినీ ఆనందం చేయడానికో లేకపోతే అందరికి కలవడం కోసమో సినిమా సక్సెస్ కోసమో పోవడానికంటే ముందు ఈయన ఎవరికి చెప్పకుండా పోయిండంటే అది బన్నీ గారు తప్పే. కానీ ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని పోయిండు అంటే ఆయన పోయిన దానికి ఆడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినట్టే కదా. ఆయన ఎట్లా నిందిస్తావు? నేను ఏమంటానంటే బన్నీ గారికి నా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఒక 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే తప్పేం లేదు. మీ వల్ల ఒక కుటుంబం రోడ్డు పాలైంది. ఇంకోటి ఏంటంటే బాబుని చూడడానికి కోసం పోవాలైనా ప్రజల లోపల ఇంకా గొప్ప ప్రేమను సంపాదించుకునేవాడైతుండే. ఈయన ఇంటి మీదే దాడి జరిగింది. చూసి ఎట్లుంటుంది పరిస్థితి? ఎవరైనా అనుకున్నారు అంత పెద్ద హీరో అన్ని కోట్లు విలువ చేసేటువంటి మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఇంటి మీద దాడి జరుగుతుంది? సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, సో చట్టం ప్రకారం ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, బెయిల్ తీసుకున్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఓకేనా? సో ఒక వ్యక్తిని మీరు బాల్కొండ దగ్గర అనుకుంటా ఒక వ్యక్తిని మీరు కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టిరు? అది మా వ్యక్తిగతమైనట్టు గొడవ. ఆయన నన్ను చంపడం కోసం సుపారీ తీసుకున్నాడు. ఓకే, మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, పిలిపించిండ్రు, మాట్లాడదామని చెప్పన్నారు. నా మీదనే హత్య ప్రయత్నం చేశారు. నేను నా రక్షణ కోసం నేను కొట్టాల్సి వచ్చింది. సో అంటే మీరు చట్టం గురించి, రాజ్యాంగం గురించి కరెక్ట్గా మాట్లాడే మీరు చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుంటారా? చట్టాన్ని ఇప్పుడు మరి నేను చావాలాడా? ఓకే, చంపుతారా మిమ్మల్ని? అంత ధైర్యం ఉందా? అరే ఆల్రెడీ అవతల మొత్తం ఫ్రీ ప్లాన్డ్గా ఉన్నారా? రంజర్ల రాజేష్ గారికి అసలు చావంటేనే భయం లేదు. నాకు భయం లేదు. అవతల చంపదని చెప్పి నేను చెప్పలేను కదా. ఓకే, ఆడ అవతలోడు కత్తి పట్టుకుని నన్ను పొడిస్తే నేనేం చేయాలి? చేతిలో గాజులు వేసుకుని కూర్చోలేను కదా. దాడికి ప్రతి దాడి చేయడం అనేది జీవలక్షణం. నన్ను నేను సంరక్షించుకోవాలి కాబట్టి కొట్టాల్సి వచ్చింది. సో ఆడ ఎవరు తప్పు ఉంది? అది చట్టం నిర్ణయించింది, అయిపోయింది. ఓకే, ఎవరు తప్పున్నది ఏంటంటే చట్టమే నిర్ణయించింది. కోర్టుల కేసు అక్విటాల్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. సో దానికి ముందు మీరు కొట్టకుండా కేసు వేయొచ్చు కదా. ఓళ్ళు మీరు శివ ఇప్పుడు నిన్ను చంపేయడం కోసమే అవతల కత్తులు పట్టుకొని మీదకి వస్తే ఏం చేస్తావు శివను? సో మీరు వేరే వాళ్ళు పిలిచిరా? వాళ్ళు పిలిస్తేనే నేను పోయినా. వాళ్ళు కత్తులు పట్టుకొని పొడుస్తూ ఉంటే లేదు ఆర్టికల్ దీని ప్రకారం సంపత్ర, ఆర్టికల్ దీని ప్రకారం మీరు నేరస్తులు అవుతారని చెప్పలేం కదా. అక్కడ సహజ లక్షణము. నన్ను నేను సంరక్షించుకోవాలి కాబట్టి కొట్టినా. సో ఎందుకు కొట్టినా అంతే. ఏం జరిగింది? నన్ను చంపడం కోసం సుపారీ తీసుకున్నాడు. ఓకే, మిమ్మల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయనకు చాలా రకాల ప్రాబ్లాలు ఉన్నాయి. ఇక అవన్నీ మనం ఇప్పుడు కెమెరా ముంగట చెప్పలేము. ఎందుకంటే అది ఒకవేళ కేసు ప్రాసెస్లో ఉంటే నేను చెప్పేటోని. ఓకే, నేను తప్పు చేయలేను అని చెప్పి కోర్టు వారు నమ్మినరు. అవతల చెప్పిన సాక్ష్యాలన్నీ పరిగణలోకి తీసుకున్నారు, కేసు కొట్టేశారు. రంజల రాజేష్ నిర్దోషం అని చెప్పి తేల్చేశారు. అయిపోయి ఇప్పుడు నేను దానికోసం ఎట్లా మాట్లాడాలి? నువ్వు ఎప్పటికీ పోయి ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చినా అక్కడ ఉంటుంది రంజర్ల రాజేష్ని చంపడం కోసం సుపారీ తీసుకున్నాడు, దానికి మ్యాన్యువల్ ఎవిడెన్స్ ఉన్నది. ఓకే, పైసలు తీసుకొచ్చిన మనిషే ఉన్నాడు, అది కనబడ్డది. రాజేష్ని చంపడం కోసం పోతే రాజేష్ రక్షించుకోవడం కోసం ఎదురుదాడి చేసిండు. చేతులకు గాజు వేసుకుని ఊకోలేంగా
ఇయ్యాల కావచ్చు రేపు కావచ్చు ఎప్పటికైనా సరే మనం చంపడం కోసం ప్రయత్నిస్తే అది జీవలక్షణం. సో మాలల సభ సక్సెస్ అయిందా? ఎందుకు సక్సెస్ అయ్యింది? అద్భుతంగా సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా సక్సెస్. ఎట్లా చెప్తారు సక్సెస్ అయింది? 7 గంటల సేపు జరిగిందా మా సభ, 1 కాదు 2 కాదు, 7 గంటల సేపు జరిగింది. వర్షం వచ్చిన మా ప్రజలంతా మా మాట మీద నమ్మకంతో కుర్చీలు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నారు, ఎవ్వరు పోలేరు. మాలల సింహ గర్జన మాదిగలకు వ్యతిరేకంగా జరిగిన సభ కాదు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మాదిగ సమాజాన్ని మాలలు ఆర్గనైజ్ కావడం రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. మాలలు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మీటింగ్ పెట్టుకున్నారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు మాదిగ దండోరాన్ని పెట్టుకున్నారు. మేము ఎప్పుడైనా వ్యతిరేకించామా? లేదు కదా. వాళ్ళని నేను ఆ సభలకు పోయి ఈ పాటలు పాడిన రోజులున్నాయి. మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అసువులు బాసిన మరులారా. అట్లా మాకు ఎప్పుడు లేదు ఆ పిచ్చి. ఆయన మాలల్ని రెచ్చగొడుతూ బీజేపీకి మంచి చేయడం కోసం మాల మాదిగల మధ్యలో వైరుధ్యాన్ని తీసుకొస్తున్నాడు. అంబేద్కర్ని కులవాది అన్నందుకే మనువాదులు మాలోళ్ళు అంటున్నావు కృష్ణన్న, మనువాదుల పక్కన నువ్వున్నావా? ఎవరి పక్కన? మేమైతే పక్క మాలోళ్ళు పెట్టిన పైసలు, మాలోళ్ళు పెట్టుకున్న పైసలతోనే సభ చేసినాం. నువ్వెవరు పెట్టిన పైసలతో సభ చేస్తున్నావు మాకు తెలియదు. సో మాలోళ్ళు పెట్టిన సభతోటి మీరు సభ చేసిన అన్నారు. ఆ సభకి ఎవరు పెట్టిన పైసలు? అందరం పెట్టుకున్నాం. అలా వివేకన్న కూడా పెద్ద మాలోడు కాబట్టి ఆయన ఎక్కువ పైసలు పెట్టిండు, నాగరాజు సార్ పెద్ద మాలోడు కాబట్టి ఆయన ఎక్కువ పైసలు పెట్టిండు. వాళ్ళు ఇప్పుడు సో రెంజర్ల రాజేష్ గారిని అంటే వివేక్ గారు వెనుకలు నడిపిస్తున్నారా, వివేక్ వెంకటస్వామి గారు, లేకుండా మీరు ఆయన నడిపిస్తున్నారా? 17 సంవత్సరం అది మా అందరి సమగ్ర బాధ్యత. ఓకే శివ, నా జాతికి అన్యాయం జరగకుండా చూసుకోవడం, వేరే జాతులకు అన్యాయం చేయకుండా చూసుకోవడం కూడా నా బాధ్యతనే. ఓకే, నా జాతికి అన్యాయం జరగకుండా చూసుకోవడం, వేరే జాతికి అన్యాయం చేయకుండా చూసుకోవడం కూడా నా బాధ్యతనే. అందుకే మేము అందరం కలిసి వివేకన్న మమ్మల్ని తీసుకురాలేడయ్యా. ఓకే, వివేకన్న మేము గుంజుకొచ్చినాం. అంటే వివేకన్నకు ఫస్ట్ చెయ్యాలని లేకుండే సింహగర్జన మాల. వాస్తవంగా మాలోళ్ళు ఐక్యంగా ఉండరు. ఓకే, మా వాళ్ళు కొట్లాడతారు అనే భయం ఉంటుంది ఎప్పుడు. నేను కూడా అందుకే ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు ఎప్పుడు మాల సభలకు పోలే, మాల స్పీచ్లు ఇవ్వలే. ఈ రోజు మాల సమాజం అన్యాయానికి గురి కావద్దు. సభ్య సమాజం మొత్తం ముంగట మందకృష్ణ మా మాలలను ద్రోహులు చేస్తున్నాడు. మాలలు చరిత్రకారులు, మాలలు ఉద్యమం చేసిన వాళ్ళు, మాలలు పోరాటం చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రాలలో నక్సలిజానికి ఆద్యం పోసినటువంటి ఒక శివసాగర్ మాల, గద్దరన్న మాల, గోరేటి వెంకన్న మాల, జయరాజన్న మాల, గూడ అంజన్న మాల. మేము మా పాటని, మా మాటని, మా ఉద్యమాన్ని కేవలం మాలలకే అంకితం చేసిన వాళ్ళం కాదు. మా పాట, మా మాట అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఉపయోగపడింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉపయోగపడింది. అన్యాయం జరిగిన ప్రజల పక్షాన పోరాటం కోసం ఉపయోగపడ్డది. మా పాట ఉపయోగపడ్డది, వాళ్ళ డప్పు ఉపయోగపడ్డది. దీంట్లో అందరి కష్టం ఉన్నది. కానీ మేము కులవాదం ఎప్పుడు కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కులవాదం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అది మందకృష్ణ కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు. అంబేద్కర్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకోం. అయితే కొంతమంది మాలలు వింటుంటే నేను విన్నా. సో ఎందుకు విడిపోదాం, అందరం కలిసి ఉందాం. అది తల్లి కడుపులో పుట్టినటువంటి 2 బిడ్డల మధ్యలోనే సమగ్రంగా ఉన్నది. పాపం ఇప్పుడు వాళ్ళు లాంగ్ సఫరర్స్ అబ్బా, చాలా సంవత్సరాల నుంచి సఫరింగ్లో ఉన్నారు మాదిగ సమాజం. వాళ్ళు కోరుకుంటున్నారు రాజ్యాంగబద్ధంగా, కానీ ఏబిసిడి వర్గీకరణ తప్పేంది. నువ్వు వద్దు అంటే ఉండరు, వాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ కదా పాపం వాళ్ళ కోరిక నెరవేరని, వాళ్ళ మనోదిష్ట నెరవేరని. వీళ్ళకు మా వాళ్ళకి కూడా సగం జ్ఞానం ఉంది. వీళ్ళకి రాజ్యాంగం గురించి చక్కగా తెలితే వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. మాదిగ సామాజిక వర్గం మేము కంపల్సరీ వర్గీకరణ కావాలనుకుంటాం, కానీ రాజ్యాంగబద్ధంగా కానీ. సో అంటే ఎట్లా అన్నట్టు, ఇప్పుడు స్టేట్లో, రాష్ట్రంలో ఎంపైరికల్ డాటా తీసి, ఎవరి జనాభా దామాషా ఎంత ఉందనేది తీసి వీళ్ళు పార్లమెంట్లోకి పంపుతారు. ఓకే, ఉభయ సభలలో 2 సభలలో చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలపాలి. ఓకే, సగం రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ కావాలని ఆమోదాలు తెలపాలి. ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ కావాలని కొట్లాడుతుంది ఎవరు? ఈ రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ కావాలని కొట్లాడుతుంది ఎవరు? మాదిగ కదా, ఎంఆర్పిఎస్. ఉత్తరప్రదేశ్ మాదిగలు ఒప్పుకోరు దీనికి, మధ్యప్రదేశ్ మాదిగలు ఒప్పుకోరు దీనికి, బీహార్ మాదిగలు ఒప్పుకోరు దీనికి. అంటే ఈ భారతదేశంలో ఈ 3 రాష్ట్రాలను పక్కన పెట్టి ఈ దేశం మొత్తం ఒక పక్కన పెడితే సగం వాళ్ళు సగం మనం. అంటే అక్కడ మాలోళ్ళు తక్కువరేమో. మరి ఇప్పుడు లాజిక్ ఇది. లాజిక్ ఎందుకు వద్దంటారు మరి వాళ్ళు? ఎందుకు వద్దంటున్నారు? ఏబిసిడి వర్గీకరణ అనే దానికి ఆర్టికల్ 341 ఈ రకమైనటువంటి చర్చ జరపాలి. ఇప్పుడు వాళ్ళు అద్దంటున్నారంటే ఎవరు అద్దన్నారు? అక్కడ వాళ్ళు మధ్యప్రదేశ్ మాదిగలు, మళ్ళీ చెప్తున్నా, మధ్యప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు. అయిపోయాయి, సగం కంటే ఎక్కువ లార్జెస్ట్ స్టేట్స్ అవి. ఇక వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి నువ్వు వాళ్ళని తిడుతున్నావు? ఏబిసిడి వర్గీకరణ కాకుండా అడ్డుపడుతున్నది ఎవరని తిడుతున్నావు? తెల్లారులు అయితే మాదిగలను తిడుతున్నావు. నీకు దమ్ముంటే మాదిగలను తిట్టు. ఉత్తరప్రదేశ్ మాదిగలు ద్రోహులను తిట్టు.
మధ్యప్రదేశ్ మాదిగలు ద్రోహులను తిట్టు, బీహార్ మాదిగలు ద్రోహులను తిట్టు. వాళ్ళ వల్ల ఆగిపోతే మమ్మల్ని తిడతా ఎందుకు మరి? ఇంట్లోనోడే తిట్టినప్పుడు తిట్టడా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. నేనేమంటున్నా, పార్లమెంటులో బిల్లు చేసుకోమని అంటున్నా, దానికి అడ్డుపడుతుంది మీ వాళ్ళు. నువ్వు మీ వాళ్ళని తిట్టు, మీ వాళ్ళు నన్ను మమ్మల్ని ఎందుకు అంటావు? మేము అద్దంటున్నామా? మా దాంట్లో కొద్దిమంది అద్దన్నారు, ఇప్పుడు నేను తీసుకోమన్నా. ఈ జనరేషన్ అయితే మొదలు పెట్టింది కదా, బాపు నువ్వు నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నావు, యువర్ లాంగ్ సఫరర్, యువర్ విక్టిమ్, ప్లీజ్ తీసుకో అంటున్నాం కదా మేము. కానీ అక్కడ అడ్డుపడుతుంది మీ వాళ్ళు అయితే మీ వాళ్ళ పేరు చెప్పు, మా వాళ్ళు ఎందుకు తెల్లర్లైతే మా వర్గీకరణ అయితే జరుగుతుంది కదా, అది జరుగుతుంది కదా. నేనేమంటున్నా, రాజ్యాంగ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు, 2 సంవత్సరాలకే గోవింద అయింది. ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు, చేస్తా అన్నాడు. ఇప్పుడైతే గోవింద కాదు, 100% అవుతుంది, గుర్తుపెట్టుకో. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. రెంజర్ల రాజేష్ ఛాలెంజ్ చేస్తున్నాడు, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఏది కూడా నిలబడది. పోయిన తర్వాత ఈ వీడియో క్లిప్ అయ్యి రెంజర్ల రాజేష్ అన్న మాట చేంజ్ చేసింది అనుకుంటా. ఎందుకంటే సభకి వారం రోజుల తర్వాత నుంచి కొంచెం మాట చేంజ్ అయింది. నేను రాజ్యాంగం వర్గీకరణ జరగదు అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనీయము అది అన్నారు, ఇప్పుడు జరుగుతుంది అన్నారు. ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఆయన చేస్తాడు, ఈ రాష్ట్రంలో ఆయన చేస్తాడు. అది ఇప్పుడు చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పలేదు. చేస్తాడు, చెయ్యని కూడా చేయాలా, చేయొద్దని అంటలే, చేస్తేనే రాజ్యాంగం యొక్క మజా ఏందో తెలుస్తుంది కదా, రాజ్యాంగం ఏం చేయగలుగుతుందో తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకు మద్దతుగా, రాజ్యాంగ విద్రోహ శక్తులకు మద్దతుగా ఉన్న వాళ్ళు, మద్దతు ఉన్నట్టు రేపు పొద్దున ఏడ మోకాలు పెట్టుకుంటారు చూస్తా కానీ. పోయిన తర్వాత ఒకవేళ వర్గీకరణ జరిగితే మీ మోటో ఏంది? మేము పోరాటం చేస్తాం. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలనుకుంటున్నా, కానీ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది కదా, దాన్ని ఆగిపోయేంత వరకు పోరాటం చేస్తాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరగాలి మళ్ళీ. ఓకే, ఇంకా 50 సంవత్సరాలు బీజేపీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, ఉండని ఉంటే బీజేపీ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందా, రాజ్యాంగాన్ని కాదని పనిచేస్తుంది? రాజ్యాంగాన్ని కాదని పనిచేస్తే ప్రతిపక్షాలు లేవా దేశంలో? ప్రతిపక్షాలు లేవా? ప్రజా సంఘాలు లేవా? న్యాయ పోరాటం కోసం పోరాటం చేసే వాళ్ళు లేరా? పంజాబ్లో ఆపగలిగిన రైలు ఎంతమందిని చంపేసారు, ఎంతమందిని లాఠీ చార్జ్ చేసిండ్రు, ఆపినరా పోరాటాన్ని? ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకున్నదా, తీసుకోలేదా? తీసుకుంది. అది గుర్తుపెట్టుకో. ప్రజా సంఘాలు, పార్లమెంటులో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ప్రజలందరూ సమగ్రంగా కొట్లాడతారు. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ వర్గీకరణ జరిగితే సో మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ఎన్ని సంఘాలు వస్తాయి బయటికి? దేనికి వర్గీకరణ జరిగితే? ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతే సో ఇప్పుడు మీరు ప్రజా సంఘాలు అవన్నీ వచ్చి కొట్లాడతాయి అని అన్నారు కదా, సో ఏ సంఘాలు వస్తాయి? అట్లా అంటున్నావా? ఈ వర్గీకరణ విషయంలో మా కృష్ణన్నకి భయపడి ఎవరు రాకపోవచ్చు. ఓకే, మేము భయపడంగా. ఓకే, మేము భయపడంగా. మాకు ఆ శక్తి లేదా? ఆంధ్ర తెలంగాణలో మాలోళ్ళమే కాదు, పక్కపొంటి మాదిగోళ్ళని కూడా కలుపుకొని ఢిల్లీలో పెడతాం. అంటే ఇప్పుడు మాదిగోళ్ళు కూడా కాదంటున్నారా ఇక్కడ? ఇప్పటిదాకా చెప్పింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈడ ఎవడు సప్పుడు ఎత్తలేడు, అదే నా బాధ. అంబేద్కర్ గారు తిట్టినా సప్పుడు ఎత్తలేరు. వాళ్ళకి తెలుస్తుంది కదా తర్వాత రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. కానీ బయట రాష్ట్రాలలో ఉన్నటువంటి మాదిగలే అద్దంటున్నారు కదా వాళ్ళందరూ. ఇప్పుడు మాయావతి గారే శివ అందరికంటే ముందు ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇచ్చేవాడు ఎవడు నా పార్టీలో ఉండొద్దు అనేది బీఎస్పీ నుంచి. చంద్రశేఖర్ ఆజాద్ రావాలని కూడా దాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మందితో మీటింగ్ పెట్టాడు ఢిల్లీలో. వాళ్ళు మాదిగోళ్ళే, కానీ రాజ్యాంగబద్ధంగా స్పృహ ఉన్న మాదిగోళ్ళు. ఈయన పోరాడి రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసినా మంచిగా ఉండేది. ఈయన రాజ్యాంగ విరుద్ధమైన పోరాటమే ఎత్తుకోవడమే, మళ్ళీ రాజ్యాంగ విద్రోహ శక్తులతో కలుస్తాడు ఏబిసిడి వర్గీకరణ కోసం. తెలియాలి కదా. ఇప్పుడు 2006లో అంటే 2004లో మేము లేము, సుప్రీంకోర్టే కొట్టేసింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సలహాలు సూచనలు ఇచ్చిన సుప్రీంకోర్టే కొట్టేస్తుంది. కాకపోతే టైం పడుతుంది కావచ్చు. దాని తర్వాత కృష్ణన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెడతా. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయి అడుగుతా, అన్న ఇక పోయింది కానీ ఇక్కడ నుంచి అయినా సరే మనం 15% ఉన్న రిజర్వేషన్ని మాలా మాదిగలం కలిసి 20% చేసుకుందామన్నా. మనం నిజంగా జనాభా తామాషా ప్రకారం తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కువ ఉండని, మాలలు కొంచెం తక్కువ ఉంటే వాళ్ళకి అంతే ఉండని, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళని రిజర్వేషన్ పెంచి పంచుకుందామని చెప్పి ఆ ఉద్యమానికి నేనే మా అన్నని పిలుస్తా. ఇప్పుడు చేయొచ్చు కదా, అది ఇంటలేడు. మీరు మాట్లాడిరా? మేము ఇప్పటికి 23 దాంట్లో పెడితే ఏమంటున్నంటే ముందు ఇది కానీ, ఎందుకంటే పాప ఆయన 30 సంవత్సరాల నుంచి అదే దుకాణం మీద నడిచింది కదా, అదే పోరాటాన్ని నడిపించింది కదా. ఆయన పోరాటము రాజీ లేని పోరాటము, అద్భుతమైన పోరాటం అని అనుకుంటూ భ్రమలలో ఉన్నటువంటి ప్రజలకి నిజం తెలవాలంటే ఏబిసిడి వర్గీకరణ జరిగి ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఏబిసిడి వర్గీకరణ కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసిందన్న విషయం తెలిస్తే అప్పుడు మాదిగ సమాజానికి అర్థమవుతుంది. రాజేష్ అన్న చెప్పిన దాంట్లో వాస్తవం ఉందిరా అన్న, అప్పుడు చెప్తే మనం వినలేం కానీ కొట్టేసి నిజమే రాబోయే అని చెప్పి అప్పుడు మాల మాదిగలు కలిసి, అప్పుడు మాదిగోలు రాకపోతే మాదిగోలు ద్రోహులు, మాలలు రాకపోతే మాలలు ద్రోహులుగా నేనే ప్రకటిస్తాను.
ఈ జాతుల మీద నిజంగా మీకు ఆలోచన, అభివృద్ధి, ఆశయం యొక్క లక్ష్యం ఉంటే మాలమాదిగలను కలిసి రేవంత్ రెడ్డి గారిని సభకు పిలిపించుకుందాం. పంజాబ్లో జరిగినట్టు, తమిళనాడులో జరిగినట్టు 15% రిజర్వేషన్ 20 చేసుకుందాం అని నేనే పోరాటానికి పిలుపునిస్తాను. సరే, అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి, మీ మనసు మీద చేసుకొని ఎంఆర్పిఎస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. అందుకే కృష్ణన్నని టీఆర్ఎస్ గవర్నమెంట్ జైల్లో వేస్తే నేను దిష్టి బొమ్మల దహనం చేసి ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో, ఎంఆర్పిఎస్ నాయకులతో నేను పాల్గొన్న వ్యక్తిని. నాకు కృష్ణన్న అంటే ద్వేషం కాదు. ఈరోజు కృష్ణన్న చేస్తున్న నిర్ణయం తప్పు. ఈరోజు కృష్ణన్న బీజేపీ వాళ్ళతో రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలన్నటువంటి ధ్వంసకారులతో చేయగలపడం తప్పు. తప్పుని తప్పు అని చెప్పడమే అంబేద్కరిజం. కాసిం సార్, ప్రొఫెసర్ కాసిం సార్ ఏమంటాడు? మాదిగోలకు బాబు జగ్జీవన్ రావు నాయకుడు, మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడు అట. మీరు కూడా అట్లనే క్రియేట్ చేసి చి దమ్ముంటే నిజంగా అట్లా అనుకునేటోడు ఎవడని ఉంటే బాబు జగ్జీవన్ రావు ఇచ్చినటువంటి హక్కును ఉంచుకోమను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కును నిలిచిపెట్టమను. అంత దమ్మునోడు ఎవడని ఉంటే. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు మాలవాది, అరే నేను బీసీలకే ప్రచారం చేస్తున్నా కదా, ఆర్టికల్ 340 రాసిండ్రా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ అని. బాపురంలోకి కూడా ఇందిరాగాంధీ గారు గుళ్ళోకి రానివ్వకపోతే పార్లమెంట్లోకి తీసుకుపోయినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అని ప్రచారం చేస్తున్నా. అట్లాంటిది నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక కులానికి, ఆయన పుట్టడం మాల కులంలోనే పుట్టిండయా, కానీ ఆయన పోరాటం మాలల కోసం కాదు కదా. ఇప్పుడు రెంజల్ రాయస్ని ఎన్ని పోరాటాలు చేసిన ఏమంటున్నారు? లాస్ట్కి అయితే మాలోడే అంటున్నారు, అంటలేరా? అంబేద్కర్ కూడా మాలోడే అన్నది వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన ఆ కులంలో పుట్టాడు, కానీ ఆ కులం కోసమే పోరాడితే బాగుండు. ఆయన అందరి కోసం పోరాడాడు. అట్లా పోరాడడం పడితే అంబేద్కర్ అంటే ఏందో అర్థమయ్యేది. తెలిసిన వాళ్ళు, అంబేద్కర్ వల్ల ప్రొఫెసర్లు అయిన వాళ్ళు, అంబేద్కర్ వల్ల బ్యాంక్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు, అంబేద్కర్ వల్ల రాజకీయంలో ఉన్న వాళ్ళు, అంబేద్కర్ వల్ల అన్ని అర్హతలు పొందిన చెత్త నా కొడుకులు, దుర్మార్గులు, దోపిడీదారులు, లంగలు, లఫంగలు, బడివేగాలు, కుత్తేగాలు కూడా మాట్లాడతలేరు ఇవాళ. ఒక్క ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు తప్ప మాదిగ సామాజిక వర్గంలోకి వెళ్ళి ఒక్క నాయకుడు బయటకు వచ్చి, కృష్ణ నువ్వు పోరాటం చేస్తే పోరాటం చేయగానే మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అన్నం పెట్టాడు, మన కోసం 4 పిల్లల్ని చంపుకున్నాడు, అంత గొప్ప త్యాగం చేసిన మహానుభావుని ఒక కులానికి అంకితం ఎట్లా చేస్తావు కృష్ణ, నువ్వు ఇది తప్పు అని ఒక్క మనిషి బయటకు వచ్చి మాట్లాడకపోయి. ఇదే వివేకానంద బీజేపీలో ఉన్నప్పుడు పంజాగుట్టలో అంబేద్కర్ గారు విగ్రహం టీఆర్ఎస్ గవర్నమెంట్ ధ్వంసం చేయించినప్పుడు మేము 200 మంది 300 మంది సమతా సైనికుల ఆధ్వర్యంలో పోరాటానికి పిలుపునిచ్చి మేము పోరాడి మమ్మల్ని తీసుకుపోయి గ్రౌండ్లో అరెస్ట్ చేసి పెడితే వివేకానంద బీజేపీ తరపున వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే బీజేపీలో నువ్వు మాకు మద్దతు ఇచ్చేది వివేకానంద గోబ్యాకన్ అన్న వ్యక్తిని నేను. మరి మా కులమని అని చెప్పి జేబులో పెట్టుకోలేదు నేను. తప్పని చెప్పడమే అంబేద్కరిజం. వివేకానంద కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు మేము అంటున్నా బీజేపీలో ఉన్నప్పుడు. సరే, వివేకానంద ఎన్ని పైసలు ఇచ్చింది మీకు? నీ అమ్మ పాడైపోను, మస్తు మంది పైసలు ఇస్తున్నారు. వివేకానంద కాదు, ఓకే, మస్తు ఈ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు 17 సంవత్సరాలుగా చాలామంది డబ్బులు ఇస్తున్నారు. డబ్బుల కోసం లొంగేటాడు కాదు రెంజల్ రాజు, లేకపోతే అడుక్కుంటా కావచ్చు, అది వేరే విషయం. అర్థమైందా? వివేకన్న మా నాయకుడు ఇంతనో మాతో పాటు మా కులం కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ వాళ్ళకు. ఎందుకంటే 3 తరాల నుంచి వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలితం కాబట్టి ఆయన ఉండాల్సిందే, పెట్టాల్సిందే, చేయాల్సిందే. ఆయనకు కులపిచ్చునా అని చెప్పాడు. నేను ఒక మాట చెప్తా. డిసెంబర్ 1వ తారీఖు నాడు పెద్ద ఉద్యమం జరిగింది మాలాల సింహగర్జన. డిసెంబర్ 3వ తారీఖు నాడు సతీష్ మాదిగ గారు పోయి, అన్న మన నియోజకవర్గంలో మాకు లెదర్ ఫ్యాక్టరీ, లెదర్ ఇండస్ట్రీ కావాలని చెప్పంటే, అన్న ఖచ్చితంగా మనం చేద్దాం, దాని వైపు మనం పోరాడదాం అన్నాడు. మాలోడు పాత్ర పోషిస్తూనే ప్రజానాయకుడిగా మళ్ళీ వాళ్ళ బాధల కోసం పోరాడుతున్నాడు. వీళ్ళ లెక్క ఎంతసేపు మాట్లాడితే వివేక్ వెంకటస్వామి అరే అమ్మ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ హక్కులు ఇచ్చాడు. రేపు పొద్దున ఏ పురుషమన్నా కూడా ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటున్నాడు. మాలో లోట్లు వేయాల్సిందే కదా, వేయాల్సిందే లేదా? ఇప్పుడు రేపు పొద్దున నేను రాజకీయ క్షేత్రంలో పోయినా మాదిగా లోట్లు వేయాల్సిందే కదా. సరే, ఇప్పుడు మీరు పేరు తీసారు కదా, ఆయన మీకు వ్యతిరేకేనా? కాదు, మేమిద్దరం మంచి స్నేహితులం. ఓకే, ఏ పురుషవన్న నేను, మాకు ఆయన కూడా చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా మాలల మీద ఒక చిన్నపాటి పొరపాటు కూడా మాట్లాడతలేడు. అట్లా ఉండాలి. సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మాలల ఎందుకు రాలే ఓలు మొన్న సోమన్న మాదిగ సామాజిక వర్గం కోసం నిలబడ్డాడు, ఎట్లా వస్తాడు? బీసీలనే ఫోన్లు చేసి మీరు మద్దతు ఇస్తారా లేదా అని చెప్పి అడిగే కాడికి వచ్చింది మా అన్న ఉద్యమం. అంటే మద్దతు కూడా కట్టుకుంటున్నాం అంటే అర్థమైంది. సో అంటే ఆయన గొప్ప మనిషి, గొప్ప నాయకుడే, కానీ ఆయన ఎజెండా సరైనది కాదు. ఓకే, ఈ విషయం ప్రజలకు నేను ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి ఫెయిల్ అయిన రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ చర్య తప్పు అని తేల్చినాడు. అరే రాజేష్ అన్న అంత మొత్తుకున్నా మనం అర్థం చేసుకోకపోతే, ఒకవేళ రాజేష్ అన్ననే ఫెయిల్ అయితే నేను ఫెయిల్ ఎట్లయితే పోయి, నేను రాజ్యాంగం పక్షాన, రాజ్యాంగం ఎట్లా ఫెయిల్ అయితే? రాజ్యాంగం ఫెయిలే కాదు. ఓకే, నేను రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డా. మాదిగలని గొంతెత్తి పిలిచిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే బీజేపీని మద్దతు అడుగుతున్నాడు. ఇది తప్పు. సరే, రాజ్యాంగం మీద ఒక పాట పాడండి అన్న.
ఎందుకు ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అణువణువున కొలువైనది మనువాదం, 70 ఏళ్ల స్వాతంత్ర ఫలం ఏ వర్గానికి చేకూర్చబలం. ఈ పాట రాసింది కూడా నా మాదిగ సోదరుడే. మరి నేను అట్లా అనుకోలేనే, నేను మాలోని నేను ఎందుకు వాడాలని. ఈరోజు కులాన్ని బలంగా వినిపిస్తున్నారు, మాకు లేదు. మీరు కూడా నేను ఎందుకు నేను మొన్న నుంచే వినిపిస్తున్నారు. ఏ పాటలో కూడా మాదిగా అనే శబ్దాన్ని కూడా నా నోట్లో నుంచి పలకలే. మాలల యొక్క పోరాటాన్ని, మాలల యొక్క త్యాగాన్ని, మాలలు ఏం చేయాలో చెప్పిన ప్రతి పాటలో తప్ప నేను వాళ్ళని తిట్టలేదు. నేను తిట్టాను కూడా, తిట్టే వాళ్ళని స్వాగతిస్తా. డబ్బులు ఖర్చు పెట్టి మాలలని చైతన్యం చేస్తున్నందుకు గాను కృతజ్ఞతలు చెప్తా. ఇప్పుడు తిడుతున్న ప్రతిదీ ప్రజలు గమనించారా? మెట్టపల్లి సురేందర్ మీటింగ్లో మాట్లాడుతూ, అరే మనం మాలలను తిట్టద్దురా, మన మాదిగల చైతన్యం కోసం పాటలు రాసుకోవాలా అన్నారు. అది ఒక సమగ్ర ఆలోచన పరుడు చేసేటువంటి ఆలోచన. సోమన్ అద్భుతంగా రాయగలడు, పాలగడ. మేము మనువాదులనే గడగడలాడచ్చు పాటలతో, కానీ సోమన్ తిట్టలేడే మాలలని. సోమన్ అలాంటి పాటలు పాడలేడే. అట్లా ఉండాలా. ఈ రోజుతో ముగిసిపోయేది కాదు మా చరిత్ర. ఈరోజు మనకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఉండదు, వ్యక్తిగతమైన వైరుధ్యాలుగా మారద్దు అవి. అందుకే నేను కృష్ణన్ననే మాట్లాడినా కదా, ఏకవచనంతో మాట్లాడినా. కానీ అదే కృష్ణన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నోసార్లు అంబేద్కర్ అని మాట్లాడాడు. సింహ గర్జనలో గట్టిగా వేసేసరికి తెల్లారి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాట్లాడు చాలు చేసిండు. ఎవరికి ఎట్లా నేర్పాలో అన్నీ నేర్పుతాం. అది ఎవరు తప్పు చేసినా అంతే. అంటే భయపడ్డా? భయపడకపోతే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని. మరి అంతకుముందు ఎందుకు అనలేడు? భయపడలేడు, క్రమబద్ధీకరణ అయ్యిండు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. మనకు తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయం అర్థమైంది కృష్ణన్నకి. అందుకే పొద్దు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సభ పెట్టినాక. ఎస్, కావాలంటే మీరు ప్రివ్యూస్ వీడియో చూడండి, నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టింది చూడండి. సరే, ఏ పార్టీలోకి ఎంట్రీ చేయబోతున్నారు రాజేష్ అన్న? అస్సలు చిచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారా? కొత్త పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినా లేవా? ఆయన మాతృ సంస్థలో పనిచేసిన, నేను 13-14 సంవత్సరాలుగా సమతా సైనిక్ దళంలో పనిచేసిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్టీ నుంచే వస్తా. ఏమో అంటే వివేక్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు, సో దానికి అధ్యక్షులు మీరే అని సార్లు రాసుకో. ఈ వీడియో ఫుటేజ్ రేపు పొద్దున నేను పోతే రెంజాల రాయస్ అని చెప్పి పోను కాదు, కొత్త పార్టీ పెడుతున్నారంటగా. ఏ కొత్త పార్టీ పెట్టినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన విషయం అయితే వేరు, కానీ మళ్ళీ ఇంకా ఈయన కొనుక్కో అది చేస్తా అంటే మాత్రం నేను పోను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమగ్ర ఆలోచన అయితేనే పోతా. అంటే దళితులే తక్కువ ఉన్నారు, సో ఈ దళితులే రెండుగా చీలిపోయారు. సో ఏదైనా గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఇంకా మాలా మాదిగోళం ఎప్పుడు గుస్లాడతాము, ఎప్పుడు ఏకమవుతాము ఎవరికి తెలియదు. ఓకే, మేము ఈ చిన్న సమస్య, ఈ సమస్య అటో ఇటో తేలిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం ఏకమవుతాం. ఇప్పటికే సోమన్న నేను మేమందరం కలిసి చాలాసార్లు ఇది అంటే మా సమాజానికి ఒక విషయం అర్థం కావాలి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో ఎంతో గొడవ పెట్టుకున్నా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎంత ఆనందంగా కలిసి ఉంటారు. మా వాళ్ళు కూడా సిద్ధాంతపరమైనటువంటి బయస్ జరుగుతుంది అంతే. ఇది మన వ్యక్తిగతమైన కక్ష కాదు. వ్యక్తిగత కక్షగా అనుకునేవాడు పిచ్చి మూర్ఖుడు, ఇల్లిటరేచర్, చదువు రానివాడు, పిచ్చోడని అర్థం. సోమన్నకు నాకు ఆలోచన ఉంది, మెట్టపల్లి సురేందర్ నాకు ఆలోచన ఉంది. నేను కృష్ణన్నను కూడా రేపు వాళ్ళ ఇంటికి భోజనం చేసేంత ఓపిక, ప్రేమ నాకు ఉంది. మా అన్న కూడా నన్ను వెళ్ళగొట్టాడు. కృష్ణన్నకి ఇప్పుడు ఫోన్ చేయండి. ఇప్పుడు నా దగ్గర నంబర్ లేదు, నేను చేయాల్సిన పని లేదు. సందర్భం మా దగ్గర ఉంది నంబర్. నేను ఏమంటున్నా చూడు శివ, ఆయన ఎత్తుకున్న ఎజెండాలో భాగంగా బీజేపీ వాళ్ళ దగ్గరికి పోవడమే నా బాధ తప్ప నాకు కృష్ణన్న మీద ప్రేమ లేక కాదు. నేను ఆయన మీద ఎప్పుడు కూడా అది చేయలేదు. అంటే బీజేపీ అంటే కోపం కాబట్టి. ఎస్, బీజేపీ క్లియర్గా చెప్తుంది కదా శివ, రాజ్యాంగాన్ని తొలగించడమే మా లక్ష్యం. మరే ఇండియన్ ఫ్లాగే తీసేస్తాంటారు అంటారు. ఆలస్యపోతే ఎందుకు పట్టాల్సి వచ్చిందన్న? నీకు రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తే మా కృష్ణన్న పక్కన నేను నిలబడి పాట పాడతా. రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మనం రాజ్యాంగ రక్షకులం. మన బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఈ దేశంలో అందరికంటే ముందు మనది. ఆ బాధ్యత మనం మర్చిపోతే ఎట్లా? అది నా బాధ అంతే, ఇంకేం లేదు. అందుకే చెప్పినా నేను ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసినాక ఫస్ట్ మీ అందరూ తీసుకుపోయి మానవుల ఇంటికనే కూర్చుంటా. ఇవాళ ఫోన్ చేయమంటున్నావు కదా, ఆ రోజు కూర్చొని మాట్లాడతా. ఒకవేళ నా మాటల ద్వారా బాధపడి ఉంటే కృష్ణ నన్ను క్షమించని చెప్పి మా అన్నను ఆలింగనం చేసుకొని 2 చేతులు జోడించి దండం పెట్టి అడిగేంత ఓపిక, ప్రేమ నాకు ఉంది. ఎందుకంటే మా జాతులు కలుస్తాయి, నిలుస్తాయి, గెలుస్తాయి. ఆ ఆలోచన నాకుంది. నేను విద్వేషాలు రెచ్చగొడతాను. అందుకే నన్ను నోట నుంచి ఒక్క మాట కూడా పొరపాటుగా అరే తురి అనే మాట కూడా రాలేదు చూడు ఇంతసేపు. రాదు కూడా అట్లా. ఎందుకంటే నా శత్రువు ఎవడో నాకు తెలుసు. అసలు శత్రువుని వదిలేసి నేను మా వాళ్ళని కొట్టుకుంటే ఏం ప్రయోజనం? సో అంటే ఇప్పుడు మీరు కొట్టుకుంటే వేరే వాళ్ళని అవుతారు కదా.
ఇప్పుడు నవ్వినోని భయపెట్టడం సేపు మాకు మా చేతిలో డప్పు ఉంది, మా చేతిలో పాట ఉంది. ఎవరిని భయపెట్టలేదు ఈ రాజ్యంలో మేము. డప్పు లేకుంటే పాటకు ప్రాణం ఎక్కడిది, దరువు లేకుంటే మనిషికి చలనం ఎక్కడిది, అరే బాధ లేకుంటే బ్రతుకుకు అర్థం ఎక్కడిది. ఒక్కడు సోమన్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ని గడగడలాడేలే. మేము గుద్దుకుంటే మేము గుద్దుకుంటాం, మధ్యలో నవ్వుతే వాడిని ఏడిపించలేదు చెప్పు, వాడికి గద్దె దించలేదు చెప్పు మాకు. అయితే రీసెంట్గా ఇది మాల రగిలే జ్వాల అని చెప్పి పాట పాడారు, అదొక్కసారి. మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలర నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంఖ్యలను తెంచుకు కదలాలిరా. బాబాసాహెబ్ త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు. మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. మాలలో రెచ్చగొట్టిరు ఈ సాంగ్ లో. రెచ్చగొట్టలే. ఒరే పిచ్చోడా, నీ చరిత్ర చాలా గొప్పది. ఒక కత్తి పద్మారావు, ఒక బొజ్జ తారకం సారు భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మాణం చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దళితుల కోసం తీసుకొచ్చినటువంటి జాతిరా అనేది. యేసు ప్రభు పేరు మీదనో ఆర్ఎస్ఎస్ పేరు మీదనో ఎటేటో పోయి చచ్చిపోతున్నావు బాడకవు దా. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. ఏకంగా మిగతాలందరూ మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసారు, కానీ మనం మాత్రం రక్షించాలా, అది మన బాధ్యత, రండి రాని పిలిచిన. అంతే తప్ప నేను అలా మాదిగలు దొంగలు, ఆయన మా మిత్రుడు మా తమ్ముడు రాసినట్టుగా నేను మాలలు దోసుకొని తింటానని చెప్పి రాయలే. నేను రాయలే. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మాలలారా, దళితులలో ఇంకొక మెజారిటీ వర్గం మన మాదిగ సహోదరులు బీజేపీ వైపు పోయినరు. బీజేపీ వాళ్ళ ఎజెండా భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం. ఓడొచ్చినా రాకపోయినా ఇది మన బాధ్యత, నువ్వు రా అని పిలిచిన. అంతే తప్ప రంజల్ల రాజేష్ అన్నది అసలు ఏమైంది, అసలు ఏం చేయాలనుకుంటున్నాను నేను. ఒకటి అంటే శివ, నాకు ప్రత్యేకంగా సమాజం యొక్క అభ్యున్నతి కోరుకునే వాళ్ళకు ఒక ఏఎం గోల్ అనేది ఏముండదు. నేను సమాజంలో భాగం, సమాజం మారితే నేను మారుతా. నేను మారినంత మాత్రాన సమాజం మారదు. సమాజాన్ని మార్పు చెందించే దిశగా నేను పోవాలి. అంబేద్కర్ గారు ఏఎం, మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఏఎం, తథాగత గౌతమ బుద్ధుడి ఏఎం, సామ్రాట్ అశోక చక్రవర్తి ఏఎం. ఆ ఏయాన్ని ముందుకు తీసుకుపోతున్న మా ఏఎం కూడా ఆ బుద్ధుడిదే. ప్రపంచంలో భారతదేశం ప్రపంచానికి నాగరికతను, వ్యవసాయాన్ని నేర్పిన దేశం ఈరోజు నలుగురు ముందర నవ్వుల పాలవుతున్నది. ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి తలెత్తుకునే దేశంగా మార్చడమే మా అంతిమ లక్ష్యం. అంతే తప్ప ఇంకా మాకు ప్రత్యేకంగా నేను మినిస్టర్ని కావాలా. నేను ఈరోజు రాజకీయంలోకి కూడా ఎందుకు వస్తానా? ఒక్కడన్నా న్యాయం వైపు నిలబడి మాట్లాడతలేరు. బాలకృష్ణ మాట్లాడతలేరు, గాదర్ కిషోర్ మాట్లాడతలేరు, కాంగ్రెస్లో ఉన్న మాలలు మాట్లాడతలేరు, బీజేపీలో ఉన్న మాలలు మాట్లాడతలేరు, బీఎస్పీలు ఉన్న మాలలు మాట్లాడతలేరు. ఇక బీఎస్పీలు మాట్లాడారు పాపం, ఎందుకంటే అలా పార్టీ అధినేత చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇద్దరే మాట్లాడుతున్నారు. ఇంకొకరు మాట్లాడుతున్నారు కదా. ఎవరు ఇంకొకరు? ముగ్గురు కదా. ఇంకొకరు ఎవరు చెప్పు? వివేక్ వినోద్ వంశీ కదా. వాళ్ళు మాట్లాడుతున్నారులే. ఇప్పుడు మిగతా ప్రజా సంఘాల నాయకుల నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది మాట్లాడట్లేదు. ఆయన ఒక మాజీ ఐఏఎస్ మాట్లాడతాడు, ఏ పాపం మాదిగలకు అన్యాయం జరిగింది ఏబిసిడి వరకు. అరే నేను పిచ్చినా కూడా నువ్వే కూడా చెప్పడానికి మేమే చెప్తున్నాం. మాదిగలకు అన్యాయం జరిగితే కంపల్సరీ జరగాల్సిందే, కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నాం. మేమే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకపోతే, రాజ్యాంగం గురించి నిరంతరం పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా మాట్లాడే మేమే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకపోతే వేరేడు మా మీద ఏలేటి చూపెట్టడా? ఏలుపెట్టి చూపెట్టడా? ఇప్పటికైనా ఏలుపెట్టి చూపిస్తారు మీరు మాట్లాడుతుంటే. ఏమని? ఇప్పుడు మీరు మాలల గురించి ఏది చేసినా వాళ్ళు కొట్టుకొని వస్తారని నవ్వుకుంటలేరా? నవ్వుకున్నటువంటి భయపెట్టడం ఎంతసేపు అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాలనే భయపెట్టగలిగే శక్తివంతులం మేము. అన్నదమ్ముల గొడవ ఇది. మేమిద్దరం కలిసి మిగతా కొట్టే పరిస్థితి రావద్దు. మళ్ళీ చెప్తున్నా, అన్నదమ్ములు ఎందుకు కొట్లాడాలి? ఈ చిన్న విషయంలో క్లారిటీ లేక రాజ్యాంగబద్ధంగా అంటే ఏంది, రాజ్యాంగ విరుద్ధం అంటే ఏందో క్లారిటీ లేక, ఆ క్లారిటీ రావాలంటే రాజ్యాంగ విరుద్ధంగా జరిగితే రాజ్యాంగం ఏం చేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ తోవ తప్పు రాని మందకృష్ణ దుకాణం బంద్ అయిపోతుంది. మాదిగలకి అంటే మీ మాదిగ సోదరులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఏం చెప్పేది లేదు మిత్రులారా, సహోదరులారా. దుర్మార్గమైనటువంటి, ఏకంగా భారత రాజ్యాంగాన్ని తీసిపారేయాలనేటువంటి కంకణం కట్టుకున్న బీజేపీతో మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు నడిచి ఏదేమైనా సరే మా అధిష్టానం నెరవేరాలని చెప్పి మీరు ముందుకు పోతున్నారు కదా. ఒకవైపు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూనే, నెక్స్ట్ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆ చర్యని కొలాబ్ చేసే రాజ్యాంగబద్ధమైన పోరాటంలో నేనుంటా. అప్పటికైనా తర్వాత మీకు అర్థమై, ఓహో ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అట్లా జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అవమానిస్తుంటే కూడా ఎవ్వరు మాట్లాడలేరు.
ఈయన బీజేపీ నాయకులతో తిరుగుతూ మందకృష్ణ కూడా నోట్లకెళ్ళి మాట తీయలేడు. సో మనం ఐకమత్యంగా లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలిసి కూడా మరి భయానికో దేనికి మౌనంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ మౌనం మన నాశనానికి దారితీస్తుంది. నేను నిజంగా ఈరోజు మాలలు ధన్యజీవులు. నేను కూడా ఆ జాతర పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇలా రాజ్యాంగ రక్షణలో నేను కూడా నోరు మూసుకుని ఉంటే ఇంకా ఏం జరిగేదో మీకు తెలుసు. నేను రాజ్యాంగ రక్షణ కోసమే నిలబడ్డా తప్ప మాదిగల వ్యతిరేకత కోసం కాదు. ఆల్ ది బెస్ట్. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ జరగాలి. తర్వాత రాజ్యాంగమే వర్గీకరణని పూర్తిగా కొలాప్స్ చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు రెంజల రాజేష్ మాటలు ఏందో మీకు అర్థమైతే రాజ్యాంగబద్ధమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైందనే విషయం మీకు తొందరలోనే తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాలల సోదరులకు ఏం చెప్తారు? మాలల్లారా, మీరు ఓపికగా ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా, ఆయన జాతిలో పుట్టినటువంటి వ్యక్తులుగా రాజ్యాంగ రక్షణ కోసం మీరు ముందు నిలబడ్డందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా పోరాటాన్ని ముమ్మరం చేద్దాం. ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధపడదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని భారత పౌరులుగా, తర్వాత మాలలుగా మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళని బాధ పెట్టేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా చేయొద్దు అని చెప్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతూ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాబోయే రోజులలో ఇంకా పోరాటాలకు సిద్ధమవుదామని, ఆ పోరాటాలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. సో అంటే ఇప్పుడు మాదిగలకు చెప్పారు, మాలలకు చెప్పారు అన్న. సో అంటే ఇప్పుడు రెండు కొట్లాడుతున్నాయి, రెండు అంటే మాదిగలు మాలలు ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎవరి పాయింట్ కరెక్ట్ అంటావు? మాలలదే. మాలలది. రాజ్యాంగం ఏ విధంగా? రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం కాబట్టి. ఇది రాజ్యాంగాన్ని రక్షించేదేనా కాదా అనే విషయం. సరే, ఇప్పటి వరకు ఎక్కువ జాబ్స్ కొట్టింది ఎవరు? మాలలు కదా, మాదిగల? వస్తుంది కదా డాటా, ఓపిక పట్టుండ్రి. తర్వాత డాటా వచ్చిన తర్వాత నన్ను కూర్చునేట్టు మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ డాటా అయితే ఏమని ఉంది? మాలలకే వచ్చినాయి, మాదిగలకే ఉన్నది. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకున్న, గురుకులాల్లో అడ్మిషన్స్ తీసుకున్న మాదిగలకే ఉన్నాయి. మాలలతో మాదిగలే వెనుకబడి లేరు అనేది డాటా చెప్తుంది. రెంజల్ రాయ్ చెప్తాడు. ఎప్పుడు వస్తుంది డాటా? అది ఇప్పుడు మన కమిషన్ గారికి సబ్మిట్ చేసే రోజు వస్తుంది కదా, అప్పుడు మన అందరికి చెప్తారు కదా వాళ్ళు. సో అది వచ్చినాక పక్క మళ్ళీ రాజేష్ అన్న ఈడ కూర్చోబెట్టి మనం మాట్లాడదాం. సో అంటే ఇప్పటి వరకు మీరు పోరాటాల గురించి, దాని గురించి, దీని గురించి పాటలు పాడారు. సో సినిమా పాటలు ఏమైనా వాడతారా? అదంతా ఒకప్పుడు శివ. ఇప్పుడు అంటే నేను కూడా అందరిలాంటి మనిషినే కదా. సినిమా పాటలు నేను శాస్త్రీయ సంగీతంలో పాల్గొన్న పార్టిసిపేషన్లో. వాళ్ళందరూ నవ్వుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు నాకు ఒక ఫైల్ ఇచ్చిండ్రు. నువ్వు ఎన్ని సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావు, శాస్త్రీయ సంగీతంలో ఏది నేర్చుకున్నావు, మీ గురువు గారు ఎవరు, మీ ప్రాక్టీస్ ఎన్ని సంవత్సరాలు అనే ఫామ్ ఇస్తే నేను దాంట్లో ఫిలప్ చేసింది ఎందుకు గుర్తా? నేను రెంజల రాజేష్, అంటే తుమ్మల రాజేష్ని, సన్ ఆఫ్ రాజన్న, రెంజర్ల మండల్, రెంజర్ల గ్రామం, బాల్కొండ మండల్, నిజామాబాద్ జిల్లా అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన. కింద మొత్తం అన్ని పాసే, ఏం లేదు. గంటాడి కృష్ణ గారు దానికి జడ్జిగా వచ్చిన వ్యక్తి. ఆయన ఆ ఫామ్ని చూసి, అరే హేమ ఇవాళ రాయి, తుమ్మల రాయేసి ఒకసారి ముంగడికి రాను. పోయిన తర్వాత, ఏం తమ్ముడు నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేవు, మరి శాస్త్రీయ సంగీతం కాంపిటీషన్కి ఎందుకు వచ్చినావు? నీకు గురువే లేడు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్లా వాడతావు అంటే, ఒక పాట అయితే నేను వాడతా అన్న, ఏది పాడు అని చెప్పాను. ప్రాణము నీవని గానము నీదని, ప్రాణమే గానమని, మౌన విచక్షణ గాన విలక్షణ, రాగమే యోగమని, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, ధిక్కరేంద్రజిత హిమగిరేంద్ర శిఖ కందరా నీల కందరా, క్షుద్రులెరుగని రుద్రవీణ హిరి నిద్రగానమిది అవతరించరా వినితరించరా, శంకరా నాద శరీరాపరా, వేద విహాలహర జీవేశ్వర, శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరుమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా, పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా, నా గానలహరి నువ్వు మునగంగా, ఆనంద వృష్టిలో తడవంగా, శంకరా
నాద శరీరాపరా వేద విహాలహరా జీవేశ్వర శంకరా. ఈ పాట పాడితే అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పాడిన ఈ పాట చాలా అద్భుతమైన ప్రాక్టీస్ ఉండేది. అంటే గంటడ కృష్ణ పరిచయం అయిపోయిండు. ఒరే ఏంద్రా నాయన అసలు నువ్వు ఎట్లా వాడినా మళ్ళీ ఒకసారి వాడిపించాడు. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కావు. ఎట్లా పాడుతున్నారు అసలు ఈ గమకాలంటే నాకేం తెలియదు అన్న, విన్నట్టు వాడతా అంతే అని చెప్పి దగ్గర పిలుచుకొని గట్టి హక్ చేసుకున్నాడు. నిజంగా ఏకలవ్యులు రా అసలు అని చెప్పి. సో అట్లా అప్పుడు సినిమాలలో రాణించాలి, ఒక సింగర్గా రాణించాలని చెప్పేసి. అంటే మీరు నేను అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు యూజ్ చేసిన పాటలు అంటే ఈరోజు అందరిని అవుతారు కావచ్చు. అంటే రాజేష్ అన్న వెనకాల ఇది ఉంటుంది, కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే అంటే ఎన్టీఆర్ గారు ఆ సినిమాలు ఎట్లున్నారు ఇప్పుడు అట్లా వాడుతుంటే నాకు అది ఇమాజినేషన్ ఉంది. అట్లా అంటే నేను నిజంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి నేను అప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటికి కూడా చాలామంది ఫోన్లలో నా ఫోన్ నెంబరు ఎన్టీఆర్ బావ, ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ మామనే ఉంటుంది. ఓకే. చాలామంది నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న నువ్వు మాట్లాడుతుంటే సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటుంది, వాయిస్ ఆఫ్ అంటే ప్రజెంటేషన్ నువ్వు మాట్లాడేది. సో అప్పుడు సినిమాలలో రాణించాలని చెప్పి ఇవన్నీ పాటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది ప్రతి మనిషి. సరే ప్రేమలో ఎప్పుడన్నా పడ్డారా మరి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మించిన గొప్ప ప్రేమ ఏది లేదు. 22 సంవత్సరాలే అంబేద్కర్ గారి ప్రేమలో పడ్డా, ఆయన సిద్ధాంతంలో. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సాంగ్లలో ఏదన్నా సాంగ్ అన్న? నేను నాకు ఇష్టం ఉండదు శివ. పెద్దగా అంటే నేను సినిమాలు కూడా చూడను. నేను లాస్ట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసిన. తర్వాత మన రీసెంట్గా పారంజిత్ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, ఆయన కూడా ఇదే కాన్సెప్ట్ ఓరియంటెడ్తో సినిమాలు తీస్తారు కాబట్టి మా ఫ్యామిలీ అందరం కలిసి తంగళాన్ని చూసాం 2 సార్లు. ఓకే. అంతే తప్ప నాకు పెద్దగా ఇప్పుడు వచ్చే పాటలు అసలు పాటల లెక్కనే అనిపోయాయి నాకైతే. ఆ రోజులలో ఉన్న పాటలకి ఇది ఏం పాటలు అవి, అది బూతులు అంత డిచ్కు 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 సప్పుడు. ఒకనాడు పాట చూడు, మనిషై పుట్టిన ప్రతివాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకే చెరగని గనులవుతారు. అవి పాటలంటే మనిషిని ఒక స్వతంత్రం వైపు, స్వేచ్ఛ వైపు, సమగ్రత వైపు ప్రేరేపించాలి. కానీ ఈ అమ్మ ఏమా పాటలు ఘోరం, డిచ్చుకు డిచ్చుకు డిష్ డిచ్చుకు డిచ్చుకు డిష్. సో ఇంతగానో మనం మాట్లాడినా కాబట్టి పాటల గురించి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లున్నారన్న? అంటే సినిమా అనేది ఒక అద్భుతమైన ప్రచార మాధ్యమం. ఈ సినిమాలతో పాటే పారంజిత్ సినిమాలు తీస్తున్నాడు. జైభీమ్ అనే ఒక సినిమా వచ్చింది చూసి, ఎంత అద్భుతమైన సినిమా. అదొక యథార్థ సంఘటన. చూడు ఇప్పుడు నువ్వు అన్నావు రాజేష్ అన్న నువ్వు బ్రాహ్మణులను తిడతావు అని చెప్పి, ఆ సారు కూడా బ్రాహ్మణైననే. ఆయనకు ఎన్ని లక్షల కోట్లాది మంది అలా గుండెలలో ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుని ఉంటారు. మంచి చేస్తూనే మంచి అంటాం, చెడు చేస్తూనే చెడు అంటాం. సో అట్లాంటి సినిమాలు ప్రజలు ఎత్తుకున్నారు. అబ్బా ఈ ప్రచార మాధ్యమం ఒక మాఫియా, కావాలని ఇలాంటి ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారు. అసలు ఏముంటుంది సినిమాలో? సంపుడు ఎట్లా, దొంగతనం ఎట్లా చేయాలా, కిడ్నాప్ ఎట్లా చేయాలా, గురువుల్ని ఎట్లా అల్లరి పెట్టాలి, అమ్మాయిలను ఎట్లా మోసం చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలను ఎట్లా మోసం చేయాలా, ఏంది నాకు అర్థం కాదు. ఒక అద్భుతమైన ప్రచార మాధ్యమం, ఒక షేక్స్పియర్ లాంటి గొప్ప వ్యక్తి నిర్మాణం చేసినటువంటి సినిమా సారథ్యం ఈరోజు ఎంత దిగజారిపోయింది. సినిమాలలో మంచి చూపించాలా, ఏం అసలు ఘోరంగా. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే కూడా ఇష్టం ఉండదు. కానీ ఓకే, ఆ మాధ్యమాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలని నా బాధ. ఆయన సుకుమార్ గారు తీసిన సినిమా చూడండి, పుష్ప, నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. ఓకే. ఒక తండ్రి మీద, తండ్రి యొక్క ఆశయం కోసం, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవన్నీ కూడా నేను సినిమాలు చూడలేదు. ఈ షార్ట్స్లలో అక్కడిక్కడ వస్తుంటే వేరే పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను. అంటే తండ్రిని ఎట్లా ప్రేమించాలా, తండ్రే మన దైవం. మన పుష్ప సినిమా చూసారా? అంటే మామూలుగా ఈ షార్ట్స్లలో చూసినాను నేను. దానిపైన మీ ఒపీనియన్? కథనం వేరు. ఓకే, కథనం వేరు, చందమామ కథల్లాగా రాసుకొని తీయడం వేరు. దాంట్లోనైనా సరే నాకు బాగా నచ్చిన 2 విషయాలు చెప్తా. నేను ప్రతి దాంట్లో అంబేద్కరిజాన్ని వెతుకుతా. మా బామ్మర్ది గారు మేము విజయవాడ పోతుంటే చూసిన నేను సినిమా, ఒక గొప్ప మాట అన్నాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ డైలాగ్. ఇది చాలామందికి తెలియదు. అన్నా
మనకు డబ్బులు ఎక్కువ ఇస్తా అంటే మనం పుష్ప సిండికేట్ కావాలని ఎందుకు అంటున్నాం అంటాడు. రే మనం డబ్బులు తీసుకుంటే కూలినా కొడుకులాగా ఉంటాం రా, మనం కొన్ని డబ్బులు తక్కువ తీసుకున్న పార్ట్నర్లం అవుతాం రా అన్నాడు. అది అంబేద్కర్ గారి డైలాగ్. బిడ్డ మీరు ఈ దేశంలో వాటాదారులు కావాలి కానీ బిచ్చం ఎత్తుకుని అడుక్కునేటోళ్ళు కావద్దన్నాడు. అది సుకుమార్ గారు తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో లేకపోతే నా దృష్టికోణం అట్లా ఆలోచించినా తెలియదు కానీ అంబేద్కర్ గారు ఈ దేశంలో మనల్ని వాటాదారులుగా ఉండమన్నాడు, అడుక్కునేటోళ్ళుగా కాదు. మనం చేసే ఉద్యమాలు వాటాని లాక్కునేటట్టు ఉండాలి. అంబేద్కర్ గారు క్లియర్గా చెప్తారు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అని. అంబేద్కర్ ఏడ పోయి అడుక్కోలే, పోరాడే సాధించిండు. కాంశీరామ్ గారు ఎక్కడ అడుక్కోలే, పోరాడే సాధించిండు. అట్లా ఆ సినిమాలో కూడా ఆ ఒక డైలాగ్ మంచిగా చెప్పాడు. వాళ్ళ అమ్మ కోసం ఎంత కష్టపడతారు. మరి ఈరోజు పోరగాళ్ళు పుష్ప లెక్క హెయిర్ కటింగ్ చేసుకుంటారు, వాళ్ళ అమ్మల కోసం కష్టపడుతురా, వాళ్ళ అమ్మలను కొడుతున్నారు. మరి ఏంటది నాకు అర్థం కాదు. అంటే సినిమా తీసేటప్పుడు కూడా సినిమా డైరెక్టర్ల యొక్క ప్రభావం కూడా ఉండాలి. వాళ్ళు మనం పోతున్నాయి మెల్లిమెల్లిగా, కల్చర్ దాటిపోతున్నాం ఏమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. చాలా దుర్మార్గం. సినిమా అనేది ఒక గొప్ప మాధ్యమం. మనిషిని అన్నమయ్య సినిమా వచ్చినప్పుడు నాకు తెలిసి తిరుపతికి ప్రజలు ఎక్కువగా పోవడం స్టార్ట్ చేశారు. భక్తి సారథ్యాన్ని పెంచడం కోసం రామదాసు అన్నమయ్య సినిమాలు తీసిన రాఘవేంద్ర. అట్లా ఉండాలి. ఓ మనిషిని ఉన్మాదం వైపు మలచడం, పిచ్చోలుగా చేయడం కంటే, అమ్మాయిని మోసం చేసే వాళ్ళుగా చేయడం కంటే దేశం మీద ప్రేమను పెంచాలి. అసలు సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి. జవాన్ని కూడా జోకర్గా చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు రాను రాను. అట్లా ఇప్పుడున్న సొసైటీ ఉందన్న. సో దానికన్నా మనం ఎక్కువ ఏం మాట్లాడలేం. సో ఫైనల్గా అంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు, ఒక్కటే అభిమానించేటోళ్ళకైనా నన్ను ద్వేషించే వాళ్ళకు కొంచెం మెల్లగా. సరే, అభిమానించే వాళ్ళు ఎక్కువనా దేశించే వాళ్ళు ఎక్కువనా? మిమ్మల్ని రెండు ఉండాలి. ఒక గొప్ప మనిషి ఏమని చెప్తా తెలుసా, 120 కోట్ల జనాభా ఉన్న దాంట్లో కనీసం 1 కోటి మంది అన్న నన్ను ద్వేషించకపోతే నా బతుకు వేస్ట్. అంటే నేనేం పని చేస్తలేని అర్థం, శవం అని అర్థం. ఇంకా గట్టిగా చెప్తే నిన్ను ఒకడు ప్రశ్నిస్తున్నాడంటే నువ్వు ఏదో చేస్తున్నావు అని అర్థం. ఓకే, నేనెవడు ప్రశ్నిస్తాడంటే నువ్వేం చేస్తావు, నువ్వు ఎందుకుండి. ద్వేషించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉన్నాడే నిజమైన హీరో. గుర్తుపెట్టుకో. మళ్ళీ చిన్నజీఆర్ స్వామిని ఎవరైనా ద్వేషిస్తారా? సమ్మక్క సారక్కలు దేవుళ్ళే కాదన్నాడు. ఈ తెలంగాణలో కొడుకు లేవదు. అప్పుడు చిన్నజీఆర్ స్వామి అంటే ఒకటి గుర్తుకొచ్చింది. మీరు ఎబ్బీలో ఒకళ్ళు ఏదో కామెంట్ చేస్తే మీరు పోస్ట్ చేసారు, డ్రాయర్ అని. చిన్నజీఆర్ స్వామి కదా? నేను డ్రాయర్ అనలే, వేరే వాళ్ళు అంటే మీరు పోస్ట్ చేసారు. నేను చిన్నజీఆర్ స్వామి ఏమంటారంటే ఏం పోస్ట్ చేస్తా అంటే, మనం హిందువులం కాము, కాఫీర్లు ఇచ్చిరు మనకు ఆ పేరు అన్నాడు. హిందూ అంటే దౌర్భాగ్యుడు అన్నాడు. అదే మాట రెంజల్ రాజేష్ గారి నోట్లకి లక్షణం పడితే అదే అడిగిన ఫేస్బుక్లో, అయ్యా ఈ దేశంలో చిన్నజీఆర్ స్వామి గారు బ్రాహ్మణ అయినా త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఏమంటున్నాడు, హిందూ అంటే దౌర్భాగ్యుడు అంటున్నారు. మరి ఈయన ఏమైనా పీకగలరా అన్న? ఏమన్నా ఈయనని ఏమన్నా పీకగలరా అన్న? ఇప్పుడు కూడా అంటున్నా. సమ్మక్క సారక్కని దేవులే కాదన్నాడు. గ్రామ దేవతలు, సింధు నాగరికత దేవతలు, అమ్మని దైవంగా పూజించే సంస్కృతి కదా మనది. మరి వాళ్ళని దేవతలే కాదన్నారు. ఏమైనా వీకినరా? కోళ్ళు తిన్నోళ్ళకు కోళ్ళ మైండ్, గొర్రెలు తిన్నోళ్ళకు గొర్రెల మైండ్, మేకలు తిన్నోళ్ళకు మేకల మైండ్ అన్నాడు. ఈయన మనిషి మైండ్ ఎట్లా వచ్చింది? మనుషులు తిన్నాడా చిన్నజీఆర్ స్వామి గారు? ఇది సైంటిఫిక్ అనాలిసిస్. సో అందుకే ఆయన డ్రాయర్ అని వేరే వాళ్ళు అంటే దాన్ని మీరు అభినందించారు. ఇగో ఆయన డ్రాయర్ వేసుకుంటారు లేదు కూడా నాకు తెలియదు, కానీ ఆయన అట్లా పెట్టిరు పేరు. ఆయన మీరు దాన్ని సమర్థించారు. నేను ఏమంటున్నా, నేను హిందువుడు దౌర్భాగ్యుడు అన్నాడు. అంతకంటే డ్రాయర్ అనేది పెద్ద తిట్టు కాదు. ఓకే, చిన్నజీఆర్ స్వామిని మాత్రం మీరు డ్రాయర్ అన్నారు. ఆయన ఎవరు అన్నదాన్ని నేను పోస్ట్ చేసిన, దాన్ని సమర్థించారు. సమర్థించలే, పైన నేను రాసిన క్లియర్గా ఏమని, అయ్యా త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారే హిందువులను దౌర్భాగ్యుడు అంటున్నారు, దీని మీద ఏమైనా స్పందిస్తారా లేదా అని అడిగిన. అంతే. ఆయన అన్నది మాత్రం సమర్థించారు. ఎవరన్నది? ఎవరో పోస్ట్ పెట్టింది, దాన్ని మీరు పోస్ట్ పెట్టి సమర్థించారు. భారతదేశంలో ఆర్టికల్ 19 ఓకే మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. అందుకే రంజన్ల రాజేష్ అన్న మాట్లాడుతున్నారు. చిన్నజీఆర్ స్వామి ఏమన్నాడు, కోళ్ళు తిన్నోళ్ళకు కోళ్ళ మైండ్ వస్తుంది, మేకలు తిన్నోళ్ళకు మేకల మైండ్. నాకు అదంతా కాదు, మీరు సమర్థించిరా అని అడిగిన. ఏమని? ఆడ డ్రాయర్ అనేది చిన్నజీఆర్ గారిని జాకెట్ డ్రాయర్ వేసుకొని ఎవరు కాదన్నారు? ఓకే, నేను అదంటలే. చిన్నజీఆర్ గారిని జాకెట్ డ్రాయర్ వేసుకొని ఎవరు కాదన్నారు అంటున్నా. ఆయనకున్న స్వేచ్ఛ ఆయనకున్నది, నాకుండే స్వేచ్ఛ నాకున్నది. ఓకే, హిందువులని నాకు అనే స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను అంటున్నా. హిందువులని దౌర్భాగ్యుడు అనడం తప్పు అన్న. అంతే. ఎవరైనా ప్రశ్నిస్తారా లేదా అయ్యా తోటి హిందూగా మిమ్మల్ని అడుగుతున్నా అన్న. ఎవరు ప్రశ్నించలేరు, సపడా పోకున్నా. ఎవరు ప్రశ్నించలేదు. ఎవరు ప్రశ్నించారు కదా? ప్రశ్నిస్తే మేమే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందుకు. సో మీరు అంటే మీరు ఉన్నది మాట్లాడినట్టు నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.